నైతిక విలువలు నేర్పుతున్న బైబిల్. రెండో అంశం మీకు వెనకాల బ్యానర్లో వేశారు. నైతిక విలువలు నేర్పుతున్న బైబిల్. దేవుని పిల్లలారా, ఈ అంశం విన్న తర్వాత మా బైబిల్ ఎంత గొప్పదా, మా బైబిల్లో ఉన్న దేవుడు సమాజాన్ని సంస్కరించడానికి ఇంత ఉన్నతమైన జ్ఞానాన్ని రాయించడాన్ని మీరు పొంగిపోతారు, ఆనందపడతారు, సంతోషపడతారు. రొమ్ము విరుచుకొని బైబిల్ను చేత్తో పట్టుకుని తిరుగుతారు. అంతటి మహాజ్ఞానం దేవుడు బైబిల్లో రాయించాడు. నైతిక విలువలు నేర్పుతున్న బైబిల్ అని ఎందుకు పెట్టామంటే, సమాజం రోజు రోజుకి దిగజారిపోతుంది. విలువలు లేని సమాజం, ఏ మనిషిని కదిపినా విలువలు కోల్పోయిన మనిషి సమాజంలో కనపడుతున్నాడు. ఏంటండి కనీస నైతిక విలువలు అంటే, మనిషి అన్న తర్వాత పుట్టించిన దేవుడు కొన్ని విలువలు ఉండాలని కోరుకున్నాడు. ఏంట విలువలు అంటే ప్రేమ, జాలి, దయ, ఖచ్చితత్వం. ఇవన్నీ కూడా నైతిక విలువలు అంటారు. కనీసం మనిషికి ఉండాల్సిన అతి సామాన్యమైన విలువలు. ఆ విలువలతో బ్రతకవలసిన మనిషి విలువలను పక్కకు పెట్టి బ్రతికేస్తే చాలు అన్నట్టుగా బ్రతుకుతున్నాడు. ఏదో పుట్టాం గనక ఎలా బ్రతికినా పర్వాలేదు అన్నట్టుగా బ్రతికేస్తున్నాడు తప్ప విలువలు లేవు మనుషుల దగ్గర. నీతి, నిజాయితీ, ధర్మం, పవిత్రత, ప్రేమ, జాలి, దయ, ఇవన్నీ కూడానండి విలువలు, నైతిక విలువలు అంటారు వీటిని. ఇవేవి కనిపించని సమాజంలోకి మనం వచ్చేసాం. మీరు సమాజాన్ని చూస్తున్నప్పుడు, ఒకప్పుడు సమాజం వేరండి, ఇప్పుడు మరింత దిగజారిపోయిన సమాజం. కనీసం రక్తబంధాలకైనా విలువుండి రక్తబంధాలనైనా ప్రేమగా చూసుకునేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఆ బంధాలకి విలువలు లేవు. తల్లి పిల్లల్ని చంపేస్తుంది, పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తున్నారు, భర్తలు భార్యలను చంపేస్తున్నారు, భార్యలు భర్తలను చంపేస్తున్నారు. ఎక్కడ కూడా కనీసం విలువలతో కూడిన మనిషి అనేవాడు కనపడటం లేదు. ఒక పక్క సమాజం ఎలా తయారైతే, సమాజాన్ని బాగు చేయడానికి బైబిల్లో ఎన్నో మంచి మాటలు, దొంగలను మార్చింది, వ్యభిచారాలను మార్చింది, మోసగాలను మార్చింది, లంచగొండులను మార్చింది. ఇలా బైబిల్ సమాజంలోకి వెళ్ళటం వల్ల సమాజంలో ఉన్న వాళ్ళు అనేక మంది మారుతున్నారు. ఎప్పుడైతే సమాజాన్ని బైబిల్ సంస్కరిస్తుందో, సమాజాన్ని బైబిల్ మేలుకొలుపుతుందో, బైబిల్ పుట్టిన నాటి నుండి నేటి వరకు, యేసుక్రీస్తుల వారు పుట్టిన నాటి నుండి నేటి వరకు వ్యతిరేకులు కూడా అంతే మోతాదులో ఉంటారు బైబిల్కి, యేసుక్రీస్తుల వారి మాటలకి. ఒక పక్క బైబిల్ సమాజాన్ని బాగు చేసుకుంటూ వెళుతుంటే, మరో పక్క కొంతమంది బైబిల్కు వ్యతిరేకంగా మతోన్మాదులుగా మారిపోయి బైబిల్ పైన బురద చల్లుకుంటూ వస్తున్నారు, బురద చల్లటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బైబిల్లో ఉన్న దేవుడు మంచివాడు కాదు అని, బైబిల్ ఒక భూతి పుస్తకం అని, బైబిల్ సమాజానికి ఏదో కీడు చేస్తుందని, బైబిల్ వస్తే ఏదో సమాజంలో ఉన్నవన్నీ పోతాయని, విలువలు ఉండవని, ఆ బైబిల్ పట్టుకున్న వారికి ప్రేమ ఉండదని, ఆ బైబిల్ పట్టుకున్న వాళ్ళకి తల్లి తండ్రి అని విలువలు ఉండవని, రకరకాలుగా వాళ్ళకి తోచిన బురదంతా బైబిల్ పైన చల్లటానికి ట్రై చేస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. బైబిల్ పట్టుకున్నారంటే తల్లిని తండ్రిని గౌరవించరండి, మర్యాద చేయరండి, ఏవో జరిగిన చిన్న చిన్న సంఘటనలు పట్టుకుని వాటిని భూతత్వంలో పెట్టి చూపించి బైబిల్ మంచిది కాదు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు అందరూ ఇలా తయారైపోతారు అని, ఆ బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎవరికి విలువలు ఉండవని, బైబిల్ అసలు విలువలు నేర్పలేదని, బైబిల్ మంచిది కాదని, బైబిల్ ఏదో ఎడారి మతం అని, రకరకాలుగా నోటికొచ్చినట్లుగా బైబిల్ పైన బురద జల్లుతున్నారు. దేవుని పిల్లలారా, మీరు ఒకసారి ఆ మాటలన్నీ వింటున్నప్పుడు చాలా బాధేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు బైబిల్ గురించి, ఎందుకు ఇంత అసహ్యంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఒకటే మీరు గమనించండి. కొన్ని కోట్ల మంది విశ్వసిస్తున్న దేవుణ్ణి, కొన్ని కోట్ల మంది విశ్వసిస్తున్న ఒక గ్రంథాన్ని
తోలనాడి నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అంటే మొదట మీరు గ్రహించవలసింది ఏంటంటే విలువలు లేని మనిషివాడు. మొదట గ్రహించాలి మీరు. సాటి మనిషి యొక్క విశ్వాసానికి విలువివ్వనోడు మనిషే కాదు, అసలు మనిషే కాదు, మనిషి రూపంలో తిరుగుతున్న మృగం. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు వాళ్ళు మతోన్మాదులు. కొన్ని కోట్ల మంది విశ్వసిస్తున్నారు కదా. నేను ఆ గ్రంథం గురించి ఒక తప్పు మాట అంటే, ఆ బైబిల్ గురించో లేదంటే దేవుడి గురించి ఒక తప్పు మాట అంటే వాళ్ళు నా మాట వల్ల గాయపడతారేమో అన్న కనీస ధర్మం విలువలు, నైతిక విలువలు అంటారు ఇవి. అవి ఏమీ లేని మూర్ఖులు తయారయ్యారు ఈ సమాజంలో. అలాంటప్పుడు ఈ మూర్ఖులు బైబిల్ చెడ్డది చెడ్డది అంటున్నప్పుడు ఒక పక్క మూర్ఖులకి తెలియాలి బైబిల్ గొప్పతనం, రెండు సమాజానికి బైబిలు ఎంత గొప్ప విలువ పట్టు పెంచేవిగా ఉండాలి. వచ్చిన ఒక క్రైస్తవుడు, సభలో కూర్చున్న క్రైస్తవుడికి నా బైబిల్ ఎంత గొప్పదా అని రొమ్ము విరుచుకొని ధైర్యంతో ఇంటికి వెళ్ళాలి. అలా ఉండాలి క్రైస్తవ సభలు అంటే. ఆ ధైర్యాన్ని పుట్టించాలి. ఆ బైబిల్ యొక్క ఖ్యాతిని, గొప్పతనాన్ని చెప్పగలగాలి. అది దేవుడికి మహిమ తెచ్చే క్రైస్తవ సభ అంటే. దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీరు చూద్దురు కానీ నైతిక విలువలు నేర్పుతున్న బైబిల్ అంటే విలువలు లేక అణగారిపోయిన సమాజానికి విలువలంటే ఎలా ఉంటాయో నేర్పింది. సాటి వ్యక్తి పట్ల విలువలు కలిగి ఎలా బ్రతకాలో చెప్పింది. మంచి సమాజాన్ని ఎలా నిర్మించాలో చెప్పింది. సమాజం బాగుండాలి అంటే సమాజంలో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి ఎలాంటి విలువలు పాటిస్తే వాళ్ళ కుటుంబం బాగుంటుంది, వాళ్ళ గ్రామం బాగుంటుంది, వాళ్ళ దేశం బాగుంటుంది, వాళ్ళ రాష్ట్రం బాగుంటుంది. నేను చెప్పినట్టుగా నేను బైబిల్లో రాయించిన విలువలు పాటించండి, పాటించండి. ఒకసారి పాటించి చూడండి, మీ గ్రామం కానీ మీ దేశం కానీ ఎంత సుభిక్షంగా ఉంటాయో అని మనిషికి దేవుడు విలువలు నేర్పించాడు బైబిల్లో. ఏంటండి విలువలు? ఆలస్యమైంది అయినా మీరెవరూ బాధపడకూడదు. అలాగని ఎక్కువసేపు మిమ్మల్ని కూర్చోబెట్టే ప్రయత్నం చేయను, త్వరగానే వెళ్ళిపోదురు. కానీ బైబిలు గొప్పతనం ఈ రాత్రి తెలుసుకుని వెళ్ళిపోదురు. కానీ దేవుని పిల్లలారా, బైబిల్లో 2 నిబంధనలు ఉంటాయి. పాత నిబంధన మీకు తెలుసు, ఒకప్పుడు ఇశ్రాయేలు సమాజానికి ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉండిపోయిన తన పిల్లలందరినీ అక్కడ విడిపించి, నాయన మీరంతా ఇశ్రాయేలు జాతి అంతా నా పిల్లలు, లోకం ఎలా బ్రతుకుతావో నాకు తెలీదు, మీరు నా పిల్లలు కనుక, నా వాళ్ళు కనుక, మిమ్మల్ని చూస్తే వీళ్ళ వెనకాల దేవుడు ఉన్నాడు అని నేను చేసిన అద్భుత క్రియల ద్వారా, సూచక్రియల ద్వారా ఆల్రెడీ సమాజం గుర్తుపట్టింది వీళ్ళ వెనకాల సృష్టికర్త ఉన్నాడు అని. మీరు నా పిల్లలు కనుక ఎటు పడితే అటు బ్రతకూడదు, ఎలా పడితే అలా బ్రతకూడదు, ఏది పడితే అది చేయకూడదు. నా పిల్లలు అనేసరికి మీకు కొన్ని విలువలు ఉండాలి, ఆ విలువలు ఏంటో చెబుతాను అని పాత నిబంధనలో దేవుడు ధర్మశాస్త్రాన్ని రాయించాడు ఇశ్రాయేలు సమాజానికి, ఆ జాతికి రాస్తూ వాళ్ళకి ఎలాంటి గొప్ప గొప్ప జ్ఞాన సంగతులు చెప్పాడో, ఒక వ్యక్తి ఎంత మంచివాడుగా, ఎంత కృప కలిగిన వాడుగా సమాజం పట్ల జీవించాలో బైబిల్లో రాయించాడండి. కానీ ఈరోజు సమాజం ఎలా ఉందంటే, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, పక్కోడు నాశనం అయిపోతున్నా, పక్కోడు చచ్చిపోతున్నా, వీడి వల్ల పక్కోడికి ఏదైనా కీడొచ్చినా సరే పట్టించుకోని భయంకరమైన సమాజంలోకి వచ్చేసాం. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు వీడియోలు. ఒకప్పుడు ఎవరికైనా ప్రమాదం జరుగుతానంటే టక్కుమని వెళ్ళి ప్రమాదంలోంచి బయటికి రావడానికి ట్రై చేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఎవడైనా ప్రమాదంలో ఉంటే సహాయం చేయడానికి వెళ్ళడు, వెంటనే సెల్ ఫోన్ తీస్తాడు జేబులోంచి. దేనికి? ఆడు ఎలా చచ్చిపోతున్నాడో వీడియో తీయడానికి. ఆ వీడియో ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెట్టుకుని వీడికి వ్యూస్ రావాలా? మీరు చూడండి, వీడియోలు చూడటం లేదా? కుక్కలన్నీ పడిపోయండి, ఒక స్త్రీని కరిచేస్తున్నాడు, ఒకటి వీడియో తీస్తున్నాడండి. పక్కన కర్రట్టుకుని వెళ్ళి ఆ కుక్కలను కొట్టవచ్చు కదా. కాదు కాదు, నేను వీడియో తీస్తాను దూరం నుంచి, నాకెందుకు, నేను వెళ్తే కుక్కర్ చేస్తుందేమో. ఇలాంటి దౌర్భాగ్యమైన, విలువలు లేని, కనీసం సహాయం చేయాలన్న గుణాలు లేని, స్వార్థపూరితమైన సమాజంలోనికి మనం వస్తే, ఒకప్పుడు తన పిల్లలకి చెప్తున్నాడు సమాజం పట్ల నా పిల్లలుగా మీరు ఎలా బాధ్యత కలిగి ఉండాలో, ఎలాంటి విలువలు కలిగి ఉండాలో నేను మీతో చెప్తాను అని దేవుడు రాయిస్తున్నమాట. లేవికాండం మీరు తీయండి, అందరూ బైబిల్ తీయండి, ఎంత బాగుంటుందో. 19వ అధ్యాయం 9 నుంచి 18 వరకు రాసుకోవాలి మీరు. చాలా విషయాలు ఉంటాయి. నేను మైక్ నాకు త్వరగా వస్తే చాలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇవన్నీ అనుకున్నాను, కానీ
సమయం లేదు కనుక చదువుకుంటూ వెళ్దాం, కొన్ని మీకు అర్థం అవుతాయి, అర్థం కానివి మాత్రం వివరణ ఇస్తాను. లేవికాండం తీయండి అందరూ. 19వ అధ్యాయం 9వ వచనం తీయండి అందరూ. లేవికాండం 19వ అధ్యాయం 9వ వచనం. మీరు భూమి పంటను కోయినప్పుడు మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. మీ కోతలలో మీరు పరిగెన ఏరుకోకూడదు. ఏమన్నా ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటున్నారా? మీకు పంట ఇచ్చాను కదా నాయన, మీకు పొలాలు ఇచ్చాను కదా, మీరు వ్యవసాయం చేసుకుంటున్నారు కదా. ఆ వ్యవసాయం చేసుకుంటున్నప్పుడు వ్యవసాయం పండిన తర్వాత కోతకాలానికి కోసేస్తారు కదా, వరి కానీ గోధుమలు కానీ ఇంకా కందులు కానీ ఏవైనా కోత కోసేస్తారు కదా. కోసేటప్పుడు మీ చేలో ఉన్న పంట మొత్తం కోసేసుకోకండి అన్నాడు. వారలు వదిలేయండి, చివర గట్టు దగ్గర కొంచెం కొంచెం వారలు వదులుకుంటా కోసుకుంటూ వెళ్ళండి ఆయన అన్నాడు. తర్వాత కోసుకున్న తర్వాత మీరు ఆ పంట అంతా కట్టలు కట్టి పనలు కట్టి తీసుకొస్తారు కదా. ఆ పనలు కట్టేటప్పుడు కొన్ని కొన్ని పడిపోతాయి, చేజారిపోతాయి. దాన్నే ఏమంటారు అంటే పరిగె అంటారు. మీరు ఈ పరిగెను కూడా పడిపోనివ్వండి, వారలు మాత్రం పూర్తిగా కొయ్యకండి, చేలు మొత్తం కోసేయకండి అన్నాడు. ఎందుకు తండ్రి అంటే చెప్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా చదవాలి. 9వ వచనం. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలం యొక్క వారలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్ష తోటలలో పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. ఏం చేయాలట? నీ దేశంలో బేదలు ఉంటారు కదా, నువ్వు ఉంటున్న గ్రామంలో పరాయి దేశం నుంచి బ్రతకడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి ఉండడానికి ఇల్లు ఉండదు, తినడానికి తిండి ఉండదు, వ్యవసాయం చేసుకోవడానికి పొలం ఉండదు. అలాంటి బేదలకి నీ పంటలో పడిపోయినవి కొన్ని వదిలేనాయన అన్నాడు. ఏం దేవుడండి, ఏం విలువలు నేర్పుతున్నాడు చూసారా? ఒరే, నువ్వు బ్రతకడం కాదు, నేను బ్రతికేస్తే చాలు అనుకుంది ఈ సమాజం. నేను ఎవడో ఒకటి మోసం చేసో దోచేసో దాచేసో బ్రతికేస్తే చాలు అనుకుందండి సమాజం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు బ్రతకడం కాదు, నీతో పాటు నీ పక్కనే ఉన్న పేదవాడు కూడా బ్రతకాలి. వాడి ఆకలిని తీర్చడానికి నీ పొలంలో ఏరిపోయినవి, అలాగే పళ్ళ తోట ఉంటేనట పళ్ళు కొన్ని రాలిపోతాయట. ఆ రాలిపోయిన పళ్ళు ఏం చేయొద్దు అంటున్నాడు? ఏరుకోవద్దు. ఆ పేదలు ఏరుకుంటారు. పేదలకు పరదేశులకు ఆ పళ్ళు తినాలి, బతుకుతారు. నాయన నీకు పొలం ఉంది, వాడికి వ్యవసాయం చేసుకోవడానికి పొలం లేదు కదా. అంటే సమాజానికి దేవుడు ఏమి నేర్పుతున్నాడు చెప్పండి? స్వార్థంగా నువ్వు నీ కుటుంబం నీ పిల్లలు బాగుండాలని కోరుకోవటం కాదు, నీతో పాటు నివసిస్తున్న నీ చుట్టుపక్కల వాళ్ళు బాగుంటున్నారో లేదో చూడు. ఏంటండి బైబిలు? ఎంత గొప్పదండి బైబిలు! ఇదా సమాజాన్ని పాడు చేస్తుందని చెప్తున్నారు ఈ వదరబోతులు. ఇదా సమాజానికి కీడు చేస్తుందని చెప్తున్నారు. బైబిల్లో ఏబిసిడీలు కూడా తెలియదండి. అసలు వీళ్ళు బైబిలే చదవలేదండి. బైబిల్ మీద అక్కసుతో అనేక మంది ఆ బైబిల్ ఫాలో అవుతున్నారన్న విషయాన్ని లోపల నింపుకుని బైబిల్ చెడ్డది, బైబిల్ చెడ్డది. ఎప్పుడైనా చదివేవారా నువ్వు సరిగా బైబిల్ చదివేవా? మరలా చెప్తున్నాను, బైబిల్ తప్పు అన్నవాడు ఎవడైనా మంచి మనసుతో కూర్చొని ఒక 4 రోజులు 2 నెలలు బైబిల్ చదివాడు అనుకోండి, ఆడి జీవితంలో నోరెత్తాడు మళ్ళీ బైబిల్ తప్పని. అంత బాగా అర్థమవుతుంది బైబిల్. అంత గొప్పది బైబిల్. అంత గొప్ప విలువలు నేర్పింది సమాజానికి బైబిల్. నైతిక విలువ అంటే బ్రతకటం అంటే నువ్వు బ్రతకడం కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా క్షేమంగా ఉన్నారో లేదో చూసుకునే బాధ్యత నీదే అన్నాడు దేవుడు. ఎంత మంచి విలువలండి ఇవి. ఏమండి, ఈరోజు సమాజం ఎలా ఉందో మీకు తెలియదు కాదు. ఎలా ఉంది సమాజం? నేను బాగుంటే చాలు, నా భార్య బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు. పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, పరిస్థితి ఎక్కడ దిగజారిపోయిందంటే, పెళ్ళైపోయిన తర్వాత, భార్య వచ్చేసిన తర్వాత, పిల్లల్ని కనేసిన తర్వాత తల్లిదండ్రులు కూడా భారం అయిపోయి వాళ్ళని రోడ్ల మీద వదిలేస్తున్న సమాజాన్ని మీరు చూడలేదా? మీకు తెలియదు అలాంటి వాళ్ళు ఎవరిని వదిలేస్తున్నారు రోడ్ల మీద? తల్లిని తండ్రిని. కొంతమంది ప్రబుద్ధులైతే మీరు మా ఇంట్లో ఉంటే మేము చూసుకోలేకపోతున్నాం, మాకు చాలా పనులు ఉన్నాయని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ వదిలేరు? వృద్ధాశ్రమాల్లో వదిలేరు. కన్న తల్లిని కన్న తండ్రినే పట్టించుకొని క్రూర సమాజానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు బతకడం కాదురా, నీకున్న దాంట్లో పేదవాళ్ళకి సహాయం చేసి వాడు కూడా బ్రతికేటట్టుగా నువ్వు బ్రతకాలి అన్నాడు. పరాయి దేశస్తులకు కూడా నువ్వు ఆశ్రయం ఇవ్వాలి అన్నాడు.
ఈ మతోన్మాదులు ఏమంటారంటే సొంత దేశస్తులండి. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు, ఈ గ్రామాల్లో పుట్టిన వాళ్ళని మతం పేరట వేరు చేసి, మన మతం వేరు వాళ్ళ మతం వేరని ఒక మతానికి మరో మతానికి గొడవలు పెట్టి ఒకరినొకరు కొట్టుకునేటట్టుగా, ఒకరినొకరు చంపుకునేటట్టుగా, ఒకరినొకరు విడిపోయేటట్టుగా, ఏమంటే ఈ క్రూరులు సమాజాన్ని ఇలా విషంతో నింపుతుంటే బైబిల్ మాత్రం అంటుంది పరాయి దేశస్థులైనా సరే నీ దగ్గరికి వస్తే వాడు ఆకలితో పడుకోకూడదని చెప్పింది. బైబిల్ నేర్పుతున్న విలువలు ఎక్కడ? ఏమండి ఈ వీళ్ళు వాగుతున్న వాగుడు ఎక్కడ? మీరు ఆలోచించండి, మీరు బాగా ఆలోచించండి. పరాయి దేశస్థుల ఆకలిని చూడమంటుంది బైబిల్, పేదవాడి ఆకలిని చూడమంటుంది బైబిల్. ఇది 10వ వచనం వరకు చెప్పాడండి. 11 చూద్దాం, ఇంకా చూడండి ఎంత మంచి మాటలు ఉంటాయో. 11 నేను మీ దేవుడైన యెహోవాను. మీరేం చేయకూడదట? దొంగతనం చేయకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధాలు ఆడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. ఏమంటే మనిషికొని అలవాటు ఏంటంటే అబద్ధాలు ఆడేస్తాడండి. లేదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నాడు అనుకోండి, వెంటనే ఇతను ఆడుతున్న అబద్ధాన్ని నిజం అని చేసుకోవడానికి మధ్యలో ఎవరిని తీసుకొస్తాడు? చెప్పండి, ఎవరిని తీసుకొస్తాడు? అప్పుడప్పుడు చూడండి మీరు, బైబిల్ మీద ఒట్టు, నేను చెప్పేది నిజం అంటారు మీరు కూడా. అన్నారా? దేని మీద ఒట్టట? బైబిల్ మీద ఒట్ట. దేవుడు తోడా? ఇటు నువ్వు చెప్పే అబద్ధానికి మధ్యలో ఎవరిని తీసుకొస్తున్నావు? దేవుడిని. మనిషి అంతే కదండి. ఇదిగో నా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అంటాడు. ఆడిని ఎవడో నమ్మడం తెలుసు, ఆడు దొంగని తెలుసు, వాడు చేసే పనులన్నీ మోసాలన్నీ తెలుసు. నా మీద ప్రమాణం అంటే ఎవడో నమ్మడని ఏమంటాడు? ఎవరిని తీసుకొస్తాడు మధ్యలో? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అంటాడు. దేవుడు అంటున్నాడు, ఇలాంటి దొంగ ప్రమాణాలు నా పేరట నువ్వు చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, దొంగతనాలు చేయొద్దు, నా పేరట అబద్ధ ప్రమాణాలు నువ్వు చేయకూడదు. ఇంకా చూడండి, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. నీ పొరుగు వారిని హింసింపకూడదు అంటారు. చేయండి, ఎవరిని హింసించకూడదట? పొరుగువాడిని హింసించకూడదు, పొరుగువాడిని బాధ పెట్టకూడదు, పొరుగువాడిని బాధ పెట్టకూడదు. ఏంటండి ఇది? ఏంటండి బైబిలు? పొరుగువాడిని హింసించకూడదు, వాడిని బాధ పెట్టకు. ఏ రకంగానైనా సరే వాడిని బాధ పెట్టకు. మాటలతో కానీ, నీ చేష్టలతో కానీ, నీ స్వార్థంతో కానీ నీ పొరుగు వాళ్ళని ఎవరిని కూడా బాధ పెట్టద్దు, హింసించొద్దు. నీ వల్ల వాళ్ళు బాధపడేటట్టుగా, నీ వల్ల వాళ్ళు ఏడ్చేటట్టుగా, నీ వల్ల వాళ్ళు కుమిలిపోయేటట్టుగా నీ ప్రవర్తన ఉండకూడదు. నీ వలన సాధ్యమైతే వాడికి మేలు జరగాలి, నీ వలన సాధ్యమైతే వాడికి మాట సహాయం జరగాలి, నీ వలన వీలైతే వాడికి ఏదో ఒక సహాయాన్ని వల్ల అందాలి. ఏమి అందకపోతే నీ బ్రతుకు నువ్వు బ్రతుకు తప్ప నీ వలన నీ పొరుగువాడు ఏం చేయకూడదట? హింసించకూడదు. ఏమన్నా మాట్లాడుతున్నానండి. పొరుగువాడిని హింసించకూడదు అంటే పొరుగువాడిని మాటలతో హింసించే వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి? సమాజంలో ఉన్నారా? మాటలతో, సూటిపోటి మాటలతో మనుషులు ఏం చేస్తారు? హింసిస్తారండి, బాధ పెడతారండి. చివరికి కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేంత దారుణమైన మాటలు మాట్లాడతారండి. మాట్లాడరా? తెలిసినవి తెలియనివి అవతల వాడి మీద నిందలేసేసి, తెలిసినవి తెలియనివి అవతల వాడి గురించి మాట్లాడేసి ఆడు చచ్చిపోయేంత వరకు సమాజం విడిచిపెట్టదండి. ఇలా చేయకూడదు. నువ్వు నీ వలన ఎవరి కుటుంబం పాడవకూడదు, నీ వలన ఎవరి స్నేహం పాడవకూడదు, నీ వలన సహోదరుడు పాడవకూడదు, నీ వలన నువ్వు వెళుతున్న సంఘం పాడవకూడదు, నీ వలన నీ ఇరుగు పొరుగు కుటుంబాలు పాడవకూడదు, నీ వలన సమాజంలో ఉన్నవారు ఎవరికి కీడు జరగకూడదు. అలా విలువలతో బ్రతుకని చెప్తుంది బైబిల్. ఎవడు మీకు మాట్లాడుతానండి, మనిషి చచ్చిపోవచ్చు అని విలువలతో మనిషి బ్రతికాడు అనుకోండి, ఆ విలువలు చచ్చిపోవు. తరతరాలు వాటి గురించే మనుషులు మాట్లాడుకుంటారు. తెలుసా మీకు? గాంధీ గారి గురించి ఎప్పటికీ దేశం మాట్లాడుకుంటుంది. స్వాతంత్ర సమరయోధులు చాలామంది ఉన్నా గాంధీ గారి గురించే ప్రత్యేకంగా దేశం అంతా ఎందుకు మాట్లాడుకుంటుంది అంటే గాంధీ గారిలో కొన్ని విలువలు ఉన్నాయి. ఏంటో విలువలు చెప్పండి? ఏంటో విలువలు? హింసొద్దు నాయన. హింసించడం అంటే అవతల వాడిని కొట్టడం, అవతల వాడిని దోపిడీ చేయటం, అవతల వాడి ఆస్తులను పగలగొట్టడం, అవతల వాడి శరీరాలను గాయపరచడం, అది హింస. వద్దు అన్నాడు. అహింస, ఎవరిని మనం హింసించొద్దు అన్నాడు. అహింస. ఈరోజు గాంధీని మహాత్ముని చేసింది ఆ గుణాలే. తర్వాత ఆయన అన్న మాట మీకు తెలియదు కాదు.
నాథూరాం గాడ్సే అన్నవాడు కాల్చి చంపేస్తే చచ్చిపోతే ఏమన్నాడు తెలుసా? నన్ను చంపిన వాడిని ఏమీ చేయొద్దు, వాడిని నేను ఏం చేస్తున్నాను, క్షమిస్తున్నాను. ఎక్కడవి గాంధీ గారికి ఆ విలువలు చెప్పాలా? ఎక్కడవి? మీరు అడగండి ఎవరినైనా, గాంధీ గారికి ఆ విలువలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, నేను ఫారెన్లో చదువుకున్నాను, అక్కడ నాకు బైబిల్ నేర్పించారు, అక్కడ యేసుక్రీస్తుల వారి మాటలు నన్ను ఆకర్షించాయి అంటే ఆయనకు ఆ విలువలు నేర్పింది ఎవరు చెప్పండి? బైబిల్లో యేసుక్రీస్తుల వారు పలికిన మాటే 60-70 సంవత్సరాల క్రితం గాంధీ గారు పలికారు. ఏంటా మాట? మీ అందరికీ తెలుసు. నిన్ను ఎవడైనా కుడి చెంప మీద కొడితే యేసుప్రభు ఏం చెప్పాడు? ఎడమ చెంప చూపించమన్నాడు. అదే మాట గాంధీ గారు మాట్లాడారండి. అంటే గాంధీ గారికి విలువలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? బైబిల్ నేర్పిందండి. బైబిల్ సామాన్యులను మహాత్ములను చేసిందండి. వారు పాటించిన విలువల గురించి ఎప్పటికీ సమాజం మాట్లాడుకుంటుంది. అంటే అవి మనిషి చెప్పిన విలువలు కాదవి, మనిషి చెప్పిన మాటలు కాదవి, మనిషి బోధించిన బోధ కాదది, దైవం బోధించిన బోధ, దైవం ఈ సమాజానికి చెప్పిన నైతిక విలువలు అవన్నీ బైబిల్లో ఉన్నాయి. నీ పొరుగువాడు నువ్వేం చేయకూడదు, హింసించకూడదు, అహింస. అదే మాట గాంధీ గారు పట్టుకుని ఈ దేశానికి ఆయన స్వాతంత్రాన్ని తెచ్చాడు. ఆ మాటతో, ఒక్క మాటతో ఈ దేశానికి ఆయన స్వాతంత్రాన్ని తెప్పించాడు. అదే అహింస. వాళ్ళు ఏం చేసినా మనం ఏమనొద్దు, మౌనంగా ఉందాం, మన దీక్షలు మనం చేద్దాం, మన పోరాటం మనం చేద్దాం, హింసొద్దు అనడంతే. దెబ్బకి తెల్లోళ్ళు ఈ దేశాన్ని వదిలి పరుగులెట్టారు. జాగ్రత్తగా ఆలోచించండి మీరు దేవుడి మాటలు. అంటే సమాజాన్ని ఎంత గొప్పవి చేసేవి, సమాజానికి ఎంత మేలుకరమైనవి బైబిల్లో ఉంటున్నాయి. ఇదిగో నీ పొరుగువాడిని నువ్వు హింసించకూడదు, ఇంకా అవ్వలేదు చూడండి, ఎన్ని చెప్తున్నాడు చూడండి. ఇంకా వారిని నువ్వేం చేయకూడదు, దోచుకోకూడదు, ఎవరివి దోచుకోకండి. ఏమండి, ఈరోజు దోపిడీ సమాజంలో ఎలాగుందో మీకు తెలియదు కదండి. దోపిడీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళితే వాళ్ళు దోపిడీ, ఏమంటే గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరికి వెళ్తే అక్కడ దోపిడీ, హాస్పిటల్కి వెళితే అక్కడ కూడా దోపిడీ లేని వ్యవస్థ ఏదైనా ఉందా? పిల్లల్ని స్కూల్కి పంపించామనుకోండి, ఏంటి చెప్పండి, అక్కడ కూడా చదువు పేరుతో దోపిడీ. ఎల్కేజీ వాడికి ₹1,00,000 అంటండి. ఏమి నేర్పుతాడంటే ఏబిసిడీలే, దానికి 1,00,000, మళ్ళీ ఒక 50,000 డొనేషను. చదువు పేరుతో జరుగుతున్న దోపిడీ కదండి ఇదంతా, దోపిడీ. మేము చిన్నప్పుడు మేము చక్కగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, బాగా చెప్పారు మాకు చదువులు, మాకు బాగా ఇంగ్లీష్ వచ్చు, మేము బాగా చదువుకున్నాం, బాగా చెప్పారు విద్య. రాను ఈ గవర్నమెంట్లు అండి, గవర్నమెంట్ స్కూళ్ళను పాడు చేసేసి ప్రైవేటు విద్యను బాగా ప్రోత్సహించాయి. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు తక్కువ, అందరూ కూడా బస్సు ఎక్కి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. వేలు లక్షలు ఫీజులండి చిన్నపిల్లలకి, చదువు పేరుతో దోపిడీ. ఏమండి, నిన్నగాక మొన్న ఒక వార్త చూశానండి, మీరు చూసుంటారు. అంటే గ్రామాల్లో ఉంటారు, చక్కగా పాలు దొరుకుతాయి, మంచి పాలు. మీకు ఏ పాలు దొరుకుతాయి? మీకు గేదె పాలు, ఆవు పాలు దొరికితే శుభ్రంగా తాగుతారు. మేము సిటీలో ఉంటాం కదా, మాకు ప్యాకెట్లు తప్ప గేదె పాలు ఎక్కడ దొరకవు. ఈ మధ్యకాలంలో ఒకడు వచ్చాడండి కొత్తగా, కంట్రీ డిలైట్ అని, విన్నారా? అడ్వర్టైజ్మెంట్ చిరంజీవి గారు కూడా ఇచ్చారు. స్వచ్ఛమైన గేదె పాలు డైరెక్ట్గా ఫామ్ నుంచి మీ ఇంట్లోకి వచ్చేస్తాయి అన్నారు. అందరూ అండి, అమ్మ చాలా కాలానికి మంచోడు వచ్చాడురా మంచి పాలు అమ్మడానికి అని ఆ పాలు కొనేసారండి. ఇంతకీ 4 రోజుల క్రితం న్యూస్ మీడియా కూడా ఒకటి వెళ్తే అక్కడ అన్నీ కూడా కెమికల్ కలిపేసాడు, భయంకరమైన కెమికల్ కలిపి తయారు చేస్తాడట పాలు. చిరంజీవి గారు యాడ్ ఇచ్చేసాడు. తెలంగాణ ఒక హీరో, చిన్న హీరో ఉంటాడండి, డీజే టిల్లు అని, అతను కూడా యాడ్ ఇచ్చాడు, ఈ పాలు తాగండి అని. కోట్లు బిజినెస్ చేశారండి. ఇంతకీ చూస్తే ప్యాకెట్ విప్పి చూస్తే అవన్నీ కల్తీ పాలు. సరే, వాళ్ళు యాడ్ చేయడానికి కోట్లు తీసుకున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ ఇంట్లో గేదెని పెంచుకుని తాగుతారు వాళ్ళు పాలు, ఈ పాలు తాగరాళ్ళు. కోట్లు ఉన్నాయి కదండి, ఫామ్ హౌస్లు ఉంటాయి, అక్కడ ఆవులు పెంచుకుంటారు, గేదెలు పెంచుకుంటారు, ఆ పాలు తాగుతారు వాళ్ళు. ప్రజలకు మాత్రం ఇదిగో ఈ పాలు తాగండి అన్నాడు ప్యాకెట్ అట్టుకొచ్చి. ఆ ప్యాకెట్ని విప్పితే అన్నీ కెమికల్సే. ఇదంతా ఏంటి చెప్పండి, వ్యవస్థలో ఏం జరుగుతుంది? ఇదంతా దోపిడీ. కరోనా టైంలో కరోనా తగ్గాలి అంటే మీరు ఏం వేయించుకోవాలని చెప్పారు చెప్పండి? అప్పుడు మనకి ఏం వేయించుకున్నారు మీరు అందరూ? బాబు ఫోటో అయ్యి బాబు ప్రొజెక్టర్ మీద. వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా గుండె గట్టిగా పట్టుకుని చదవాలి ఈ వార్త. డబల్ డోసులు వేయించారు కదా, కొంతమంది 3 డోసులట, బూస్టర్ డోస్ అట. ఆ డోసు కూడా వేయించారు ఎందుకైనా మంచిదని.
ఇప్పుడు వేస్తారు చూడండి వార్త. పెద్ద చేయబాబు స్క్రీన్ మాకు ఇక్కడ కనబడుతుందా? మీకు కనబడుతుందా? రైట్. నేను చెప్తాను చూడండి, మీరు తెరల మీద చూడండి అమ్మా, అక్కడ ఏముందో తెరల మీద చూడండి. కరోనా వ్యాక్సిన్ బొమ్మ కనపడుతుంది కదా మీకు, అక్కడ కరోనా బొమ్మ కనపడుతుంది కదా. రైట్, నేను చదువుతాను చూడు అక్కడ ఏముందో. దూరంగా ఉన్న వాళ్ళకి కనబడుతుంది, కనబడకపోతే మీరు చదువుతాను నేను. కరోనా వ్యాక్సిన్తో డేంజర్, అదేనా పెద్ద హెడ్డింగ్? దేంతో డేంజర్ అట? కరోనాతోనా కరోనా వ్యాక్సిన్తోనా? ఏమండి, కరోనా టైంలో ఏం డేంజర్ అని చెప్పారు మనకి? కరోనా డేంజర్, వ్యాక్సిన్ వేయించుకోండి అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? కరోనా వ్యాక్సిన్తో డేంజరు. ఏంటి డేంజరు? చదువుతాను చూడండి, గుండె గట్టిగా పట్టుకోండి. 3 డోసులు వేసుకున్న వాళ్ళు ఏమంటే కింద ఏమన్నారు చూడండి, దానివల్లే సడన్ డెత్స్ అట. దేనివల్ల? వ్యాక్సిన్ వల్లే సడన్గా మనిషి చచ్చిపోతున్నాడట, గుండె ఆగిపోతుందట, కొంతమందికి ఊపిరితిత్తులు ఆగిపోతున్నాయట. దానివల్లే సడన్ డెత్స్. తర్వాత గుండెపోటు, పక్షవాతం ముప్పు. దేనివల్ల అంటే మీకు నాకు చాలా రోజులు అర్థం కాలేదు. వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత అండి 2022 నుంచి 2023 నుంచి మీరు వార్తలు వింటున్నారో లేదో, గుండెపోటు పెద్దోళ్ళకి కాదు, ఎవరికి వస్తుంది? చిన్న చిన్న పిల్లలు, 7వ తరగతి చదువుకునే పిల్లలు, 8వ తరగతి చదువుకునే పిల్లలు గుండెపోటుతో చచ్చిపోతున్నారు. విన్నారా వార్తలు? వాళ్ళకి ఎందుకు వచ్చింది గుండెపోటు అంటే, ఇగో ఇది జరిగింది. ఇది దేనివల్ల? కరోనా వ్యాక్సిన్ అండి. చూడండి కింద చెప్తున్నాడు, గుండెపోటు, పక్షవాతం ముప్పు, క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. పూర్తి ప్రయోగాలు లేకుండానే వ్యాక్సిన్ల తయారీ. ఇదట కారణం. పూర్తిగా ఏం చేయలేదట, వాటి మీద ప్రయోగాలు చేయలేదట. జనం ఎలాగో అడావుడిగా ఉన్నారు, వ్యాక్సిన్ వస్తే బాగుందని. ఏదోటి గుచ్చిపడండి, హాలపోతారు, మనకు మాత్రం డబ్బులు వస్తాయి. పూర్తిగా ప్రయోగాలు చేయకుండా వ్యాక్సిన్లు తయారు చేసి వదిలేశారట. తర్వాత చూడండి, ప్రభుత్వాలదే పూర్తి నిర్లక్ష్యం. అంటే వీళ్ళకి అవకాశాలు ఇచ్చింది ఎవరు చెప్పండి? ప్రభుత్వాలు. వాళ్ళకి ముట్టాల్సిన వాళ్ళకి ముట్టేసినాయి. సడన్ డెత్స్ మిస్టరీ బయట పెట్టాలి. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సంస్థ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టించింది. ఆ కల్లోలాన్ని ప్రభుత్వాలు క్యాష్ చేసుకునేయండి. ఏ కంపెనీకి పడితే ఆ కంపెనీకి మీరు వ్యాక్సిన్ తయారు చేసేయండి, వదిలేయండి. వ్యాక్సిన్ వేసుకుని ఎవరు పోతారు? ఎవరు పోతారు? ఈరోజు మనం పోయాం, మన ఆరోగ్యాలు పోయాయండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ప్రపంచంలో జరుగుతున్న దోపిడీ. వ్యాపారం పేరుతో దోపిడీ, చదువు పేరుతో దోపిడీ, ఉద్యోగాల పేరుతో దోపిడీ, ప్రభుత్వాల పేరుతో దోపిడీ. ఎక్కడికి వెళ్ళండి మనిషి ఎలా ఉన్నాడంటే దోచుకోవటమే. కోట్లకు కోట్లు దోచుకోవటం, ఎకరాల పొలాలు సంపాదించేయటం. వాడు కూర్చుకొని వాడు బ్రతకాలనుకుంటున్నాడు తప్ప సాటి పేదవాళ్ళ కోసం ఆలోచించేవాడు ఎవరున్నారు చెప్పండి? బైబిల్ చెప్తుంది, నువ్వెవ్వరి సొమ్ము నువ్వేం చేయకూడదు, దోచుకోకూడదు. బైబిల్లోకి వెళ్దాం, ఆ మాటల్లోకి వెళ్దాం. ఎంత బాగున్నాయండి బైబిల్ మాటలు. ఎక్కడండి సొసైటీ ఈ బైబిల్నా వద్దంటున్నావురా? బైబిల్ మంచి నేర్పుతుంటే వద్దంటున్నారా? చూడండి, నువ్వు ఎవరిని దోచుకొనకూడదు. వచనం చెప్తాడు, 11వ వచనం, నీ పొరుగు వారిని హింసించకూడదు, వారిని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు. బాబ్బా, నీ దగ్గరికి ఎవరైనా కూలికి పనికి వస్తేనట, నీ దగ్గర కూలి పని చేశాడు కదా సాయంత్రం వరకు, వాడితోనట సాయంత్రం వెళ్ళేటప్పుడే వాడు కూలి వాడికి ఇచ్చేయాలట. వాడు చెమటోర్చి నీ దగ్గర పని చేశాడు కదా, ఒట్టి చేతులతో ఇంటికి పంపించొద్దని చెప్తున్నాడు దేవుడు. వాడు చెమటోర్చి నీ పొలంలో పనిచేశాడయ్యా, నీ చేలో పనిచేశాడయ్యా, నీ ఇంట్లో పనిచేశాడయ్యా, నీకు ఇల్లు కట్టాడయ్యా, మేస్త్రి పని చేశాడయ్యా, లేదా నీ పొలంలోకి వచ్చి పొలంలో ఏదో పని చేశాడయ్యా. అతడు చెమటోర్చి కదా, అతని కష్టార్జితాన్ని తన రక్తానంతా చెమటగా మార్చి కదా నీకోసం కష్టపడ్డాడు, కూలి పనికి వచ్చాడు నీ దగ్గర. ఏమండి ఈరోజు కూలి ఎగ్గొట్టే వాళ్ళు లేరా చెప్పండి? దొరలుగా పిలువబడుతూ, గొప్ప వాళ్ళుగా పిలువబడుతూ కూలి ఎగ్గొట్టే మనుషులు లేరండి? ఎంత ఇస్తానని మాట్లాడతాడు, పనంతా అయిపోయిన తర్వాత సగం చేతిలో పెట్టుకుని పో అంటాడు. హైదరాబాద్లో అలాంటి దోపిడీలు జరుగుతాయండి, మోసాలు జరుగుతాయి. పెయింటింగ్ పనులు, తర్వాత అండి పాపం ఈ ప్లంబింగ్ పనులు, ఎలక్ట్రికల్ పనులు, మేస్త్రి పనులు చేసుకోవడానికి వస్తారండి ఊర్ల నుంచి. పెద్ద పెద్ద దళారులు మాట్లాడుకుంటారు, 10,000 ఇస్తాను పరిపూర్తి చేయ అంటాడు. తర్వాత 7,000 8,000 పెట్టి ఎక్కువ నీకు వెళ్ళిపో అంటాడు. దోపిడీ.
భయంకరులండి, భయంకరులండి. అసలు వాడి చెమట, వాడి రక్తం, వాడి కష్టం కనీసం విలువలు లేవండి, కనీస జ్ఞానం లేదండి. దేవుడు అంటున్నాడు, నీ దగ్గరికి ఎవరైనా కూలివాడు కూలి పనికి వస్తే మరునాటి వరకు వాని కూలి నీ దగ్గర ఉంచుకోకూడదు. ఆ రోజే వాడి కష్టార్జితాన్ని వాడికి ఇచ్చి పంపించేసాయి. ఏమండి ఇక్కడికి విలువలు ఇంకా చెప్తున్నాడు చూడండి. మన ముందు అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు ఉంటారు, చెవులు వినపడిన వాళ్ళు, కళ్ళు కనపడిన వాళ్ళు, కాళ్ళు సరిగా లేని వాళ్ళు, రకరకాల అవయవ లోపాలతో ఉంటారు కదండి. వాళ్ళ గురించి చెప్తున్నాడు విలువలు, వాళ్ళ పట్ల ఎలా ఉండాలో. చూడండి, చెవిటి వాళ్ళని తిట్టకూడదు, గుడ్డివాని ఎదురు అడ్డం వేయకూడదు, నీ దేవునికి భయపడవాలను. చూసారా, వాడేం చేస్తాడులే కదా, వాడు అంగవైకల్యం ఉన్నవాడు కదా అని వాడి మీద దౌర్జన్యం చేస్తానంటే దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. చెవిటను తిడతావా, గుడ్డివాళ్ళ మీద కాళ్ళు అడ్డం పెడతావా, వాడిని పడగొడతావా? ఏమండి అవయవ లోపంతో ఉన్న వాళ్ళని సమాజంలో ఎంత హీనంగా చూస్తారో మీకు తెలియదు కదండి. తెంగరోడి కింద హేళన చేస్తారు, వాడిని రకరకాలుగా ఏమండి అపహాస్యం చేస్తారు, వాడి మీద జోకులు వేసుకుంటారు, వాడిని ఏడిపించి వీళ్ళు సంతోషిస్తూ ఉంటారు. గుడ్డోడ్రా వర కుంటోడ్రా. దేవుడు తొక్క తీసేస్తాను అన్నట్టు, నాకు భయపడాలి నువ్వు. వాడిని ఆ రూపంతో చేసుకున్నది నేను, ఆ అవయవలోపంతో నీ ముందు పెట్టింది నేను, నీకు అవయవాలు ఇచ్చాను, వాడికి అవయవలోపం లేదంటే అమ్మ దేవుడు ఎంత గొప్పడండి నాకు అవయవాలు ఇచ్చాడు అని అవయవాల యొక్క విలువ తెలుసుకుంటామని వాడిని అంగవైకల్యంతో నీ మధ్య పుట్టించి నీకు బుద్ధి చెప్పించడానికి వాడికి అలాంటి జన్మనిస్తే బుద్ధి తెచ్చుకోకపోగా వాడిని హేళన చేస్తావా, వాడిని తోలనాడతావా, వాడి మీద జోకులేస్తావా? నో. చెవిటివాడిని కానీ, గుడ్డివాడిని కానీ, కుంటివాడిని కానీ నువ్వు ఎలాంటి అవమానము వాడికి చేయకూడదు నువ్వు అన్నాడు. నేను దేవుడను, నువ్వు నాకు భయపడాలి అన్నాడు. తర్వాత అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతం చూపించకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగు వానికి తీర్పు తీర్చవలను, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. చూసారా, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఇలాంటి వాళ్ళు గ్రామానికి ఒక నలుగురు ముగ్గురు ఉంటారో ఉంటారో మీరు చెప్పండి. ఆడపిల్లలకి బాగా తెలుసు, కాలనీలోనే ఉంటారు. ఆవిడ వంట అయిపోయిందంటే స్టార్ట్ చేస్తుంది ఆ ఇంటి దగ్గర నుంచి, తర్వాత ఆ ఇల్లు, తర్వాత ఆ ఇల్లు, తర్వాత ఆ ఇల్లు. మొదటి ఇంట్లో ఏం చేసిందో తెలుసుకుంటుంది, రెండో ఇంట్లో చెప్తుంది, ఈ రెండింటితో పట్టుకొచ్చి పక్క ఇంట్లో చెప్తుంది. ఇంక ఇదే పని, బజార్ అంతా తిరగటమే, వార్తలు మోసుకుంటా. కొండలు ఇక్కడ వీళ్ళ గురించి వాళ్ళకి చెడ్డగా చెప్పటం, వాళ్ళ గురించి వీళ్ళకి చెడ్డగా చెప్పటం, ఇలా కొండలు చెప్పుకుంటూ నీలో ఎవడో తిరగకూడదు. ఒకరి మధ్య ఒకరి గొడవలు పెట్టకూడదు, ఒకరి మీద ఒకరికి భేదాలు కలిగించకూడదు, ఒకరి మనసులో ఒకరికి ద్వేషాలు కలిగించకూడదయ్యా. రగిలిపోతాయ్యా, ఈ గొడవలుగా మారిపోతాయ్యా, కుటుంబాలు కూలిపోతాయ్యా. నువ్వు చెప్పే కొండపు మాటలు చిన్నవనుకుంటావు నువ్వు. నేను ఏదో అనేసేళ్ళండి, నేను ఏదో విడగొట్టేసేయాలి అనుకుంటున్నావు, అది అక్కడతో అయిపోదు. వీళ్ళ కుటుంబం ఏడుస్తుంది, వాళ్ళ కుటుంబం ఏడుస్తుంది. కొన్ని సందర్భాల్లో గొడవలు ఎక్కువైపోయి కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చంపుకుంటారు. నువ్వు వేసిన అగ్ని ఆ కుటుంబాన్ని కూల్చేస్తుంది. కొండెములాడుచు ఇంటింటికి ఏం చేయకూడదట, తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదట. నీ సహోదరుడికి ప్రాణహాని, వాడి ప్రాణం పోయే ఏ పనులు నువ్వు చేయకూడదు అన్నట్టు. ఏమండి ఈరోజు సమాజం ఎలా ఉంది చెప్పండి? సమాజం ఎలా ఉంది? ఎవడి ప్రాణాన్ని ఎప్పుడు తీసేద్దామని ఎదురు చూస్తుందండి. వీడికి పడదనుకోండి, వీడి కక్ష అనుకోండి, ప్రాణాలు తీసేస్తున్నారు కదండి. మీకు తెలియదు కాదు కదా, నల్గొండ అనుకోండి జరిగింది పరువు హత్య. మారుతీరావు పేరు, సొంత అల్లుడిని కిరాయి గూండాలను పెట్టించి, ఏమంటే అప్పటికి కూతురు గర్భిణితో ఉందండి. వేరే కాస్ట్ అతన్ని పెళ్లి చేసుకుంది, కుమార్తె ప్రేమ వివాహం అని. మారుతీరావు మీరు చదివారు కదా వార్త. సొంత అల్లుండండి కిరాయి గ్యాంగ్ని పెట్టించి నరికించి చంపేశాడు, తమ్ముడు ఇతను కలిసి. మీకు తెలియదు కదా అది వార్త. అంటే నీకు నచ్చకపోతే మనిషిని చంపేస్తావా? సొంత కూతురు కదండి, అల్లుడు కదండి, ఇష్టపడి చేసుకుంది కదండి అమ్మాయి. ఎంత దారుణం చూసారా? నాకు నచ్చని వ్యక్తులు నేను ఏం చేస్తాను, చంపేస్తాను. అధికారానికి అడ్డొస్తే చంపేస్తాను. నాకు నచ్చని పని ఏదైనా చేస్తే చంపేస్తాను. చంపటమే. దేవుడు స్ట్రిక్ట్గా చెప్పాడు, నువ్వు పరాయి పొరుగువాడి ప్రాణానికి నువ్వేం చేయకూడదు, హాని చేయకూడదు. నీ వలన ఎవడి ప్రాణం పోకూడదు, నీ వలన ఎవరికి ప్రాణానికి హాని చేయకూడకూడదు. ఏం మాట్లాడండి, బైబిల్ చదివేద్దాం. ఇంకా చదువున్నాను, ఇంకా అయిపోలేదండి.
నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వారిని ఏం చేయాలి? గద్దించాలి. కీడుకు ప్రతి కీడు చేయకండి. కీడుకు ప్రతి కీడు చేయకండి అంటే నా పిల్లలుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా కీడు చేయకూడదు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని. ఏమన్నా ఒక మాట చెప్తాను. మీరు 9వ వచనం నుంచి ఇప్పుడు చదువుకున్న ఈ 18వ వచనం వరకు ఇవన్నీ మనిషికి ఏమి నేర్పుతున్నాడు చెప్పండి దేవుడు? ఏంటండి అవి? విలువలు. ఒక వ్యక్తి సంపూర్ణమైన వ్యక్తి, ఒక దైవత్వం కలిగిన వ్యక్తి, ఒక దేవుణ్ణి నమ్మిన వ్యక్తి, దేవుని ఎరిగిన వ్యక్తి ఎలా బ్రతకాలో అలాంటి లక్షణాలన్నీ చెప్పాడు. అలాంటి విలువలన్నీ అక్కడ చెప్పాడు. ఎంత బాగుందండి బైబిలు. సమాజాన్ని ఇంత బాగు చేస్తుంటే, సమాజానికి ఇంత మేలు చేస్తుంటే, సమాజంలో ఇలా పాడైపోయిన వాళ్ళందరినీ ఇలా మంచి మాటలు చెప్పి బాగు చేస్తుంటే ఈ మూర్ఖులు అంటున్నారు బైబిల్ మంచిది కాదు, బైబిల్ విదేశీ పుస్తకం, బైబిల్ మత పుస్తకం, బైబిల్ కీడు చేస్తుంది, బైబిల్ హాని చేస్తుంది, దేవుడు మంచోడు కాదు. ప్రియులరా, బైబిల్లో అసలు సమాజం పట్ల స్పృహ, నీ చుట్టుపక్కల ఉన్న మనుషుల పట్ల స్పృహ బైబిల్ కలిగించినంతగా ఏ మేధావి, ఏ సంఘ సంస్కర్త ఈ సమాజాన్ని కలిగించలేడు. నేను బహిరంగంగా చెప్తున్నాను ఇది. ఏ సంఘ సంస్కర్త కూడా సమాజం పట్ల ఇంత బాధ్యతగా ఉండమని చెప్పలేకపోయాడండి. ఏ సంఘ సంస్కర్త అయినా ఒక్క సమస్య మీద పోరాడాడు, ఒక్క సమస్య గురించి ఈ సమాజాన్ని బాగు చేశాడు, వెళ్ళిపోయాడు తప్ప ఇక అన్ని కోణాలలో అన్ని రకాలుగా సమాజం బాగుండాలి, సమాజం బాగుండాలి, సమాజం బాగుండాలని సమాజ హితం కోరేది కదండి బైబిలు. అసలు నేను ఆశ్చర్యపోయిన సంగతి ఏంటంటే, ఇది నీకు తెలిసిన వాళ్ళకి కాదు నాయన, జాగ్రత్తగా వినాలి బైబిల్. నీ పొరుగోడంటే నీ తెలుసున్నవాడో, నీ బంధువుకో, నీ రక్త బంధువుకో, నీ స్నేహితులకో, వీళ్ళకి మాత్రం కాదు మంచి చేయటం. పరాయి దేశస్థుడి నీ మధ్యలో ఉన్నా కూడా వాడికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి, వాడిని కూడా అలాగే నువ్వు గౌరవించాలి అన్నాడు. ఇదే అధ్యాయం మీరు ఒక పేజీ తిప్పండి, 19వ అధ్యాయము 33వ వచనం చూడండి. అక్కడ 33 అండి, 33 అండి, 19వ అధ్యాయం 33. అక్కడ 33, నీ దేశమందు పరదేశి, మీ దేశమందు పరదేశి మీ మధ్యలో నివసించినప్పుడు వారిని బాధించకూడదు. అంతే కదండి, వాడిని బాధ పెట్టకూడదు. వాడు పరాయి దేశస్తుడు కదా, వాడికి మన భాష రాదు కదా, వాడిని కొట్టినా తిట్టినా అడిగేవాళ్ళు లేడు కదా, ఏదో దేశం నుంచి ఇక్కడ బతకడానికి వచ్చాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్లు చేస్తావేమో వాడి ఎడలా. నో, వాడు పరాయి దేశస్తుడు కదా అని వాడిని బాధ పెట్టకూడదు. ఇంకా మీ మధ్య నివసించు పరదేశి మీలో పుట్టిన వాని వలె ఎంచవలను, నిన్ను వలె వానిని ప్రేమింపవలను. ఐగుప్తు దేశంలో మీరు పరదేశులై ఉంటారు, నేను మీ దేవుడైనా యెహోవా అంటే అర్థం ఏంటి తెలుసా? వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి. మీరు కూడా ఒకప్పుడు పరాయి దేశంలో పరదేశులుగానే బ్రతికారు ఐగుప్తులో. మర్చిపోయారా? అక్కడ మీరు పడిన శ్రమ మర్చిపోయారా? అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఎంతగా బాధ పెట్టారో, ఎన్ని హింసలు పెట్టారో మర్చిపోయారా? ఆ హింసలలో నుంచి, బాధల్లో నుంచి దేవుడిగా నేను మీకు తోడుగా ఉండి మీ ఎడల ఎన్నో అద్భుతాలు చేసి, సూచక్రియలు చేసి ఆ బానిసత్వంలో నుండి నేను విడిపించాను కదా, స్వచ్ఛంగా నా పిల్లలుగా మారిపోయారు కదా. ఇప్పుడు మీరు పరాయి దేశస్తుల ఎడల అలా మీరు బ్రతకండి, వాళ్ళు చేసేది మీరు చేయకండి. ఐగుప్తులు మమ్మల్ని బాధ పెట్టారు కదా అని పరాయి దేశస్తులు మీరు బాధ పెడతారేమో. నో, కుదరదలాగా. నేను మీ దేవుడైన యెహోవాను, మీరు నాకు భయపడాలి. పరాయి దేశస్తుడిని కూడా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఏంటంటే బైబిల్ ఏంటండి? అసలు ఏంటండి డెప్త్ ఏంటండి? మీకు మాట చెప్తానండి. మీరు ఒక 10, 20 సంవత్సరాల వెనక్కి, 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతే, మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కానీ, మీ నాన్న వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కానీ, జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు మనకి ఏదైనా సహాయం కావాలంటే, అప్పు కావాలంటే, మనకి పేదవాళ్ళకు అప్పు ఇచ్చేవారు కాదు, తీరుస్తామో లేదో అని. ఆ అప్పు చేయడానికి లేదా అప్పు తెచ్చుకోవడానికి మీరు ఒక పద్ధతి వాడేవారు. ఏ పద్ధతి చెప్పండి? ఏ పద్ధతి వాడేవారు? మన దగ్గర ఉన్న విలువైన వస్తువు ఏదో తాకట్టు పెట్టేవారు. గుర్తుందా? తాకట్టు పెట్టేవారు. తాకట్టు కింద ఏం పెట్టేవారు చెప్పండి? ఒకప్పుడు ఏం పెట్టేవారు? భూములు ఉన్నవాళ్ళు భూమి
పత్రాలు, భూమికి సంబంధించిన పేపర్లు పెట్టేవారు. భూమికి ఏమీ లేదనుకోండి, ఏం పెట్టేవారు బాగా జ్ఞాపకం చేసుకోండి. మీకు తెలియకపోతే మీ నాన్నలు కానీ మీ తాతలు కానీ అడగండి ఏం తాకట్టు పెట్టేవారని. ఇంట్లో ఉన్న బిందెలు గుండుగలు కూడా తాకట్టు పెట్టేవారు. అడగండి కావాలంటే. ఇత్తడివి తాకట్టు పెట్టి 50 రూపాయలు 100 రూపాయలు తెచ్చుకుని ఆ వారం రోజులు ఆ 10 రోజులు వర్షాలు పడినప్పుడు పని లేకపోతే, ఏదైనా కరువు వచ్చినప్పుడు పని లేకపోతేనండి ఇత్తడి బిందులండి, ఇత్తడివి బిందులు గిన్నెలు దాకలు ఇవి కూడా తాకట్టు పెట్టండి. ఆ రోజుకి ఆ పూట గడవడానికి, ఆ ఆకలి తీర్చుకోవడానికి, ఆకలి తీర్చడానికి ఇవి కూడా గ్రామంలో కాస్త బాగున్న వాళ్ళ దగ్గరికి అండి ఈ గిన్నెలు బిందులు పట్టుకుని వెళ్ళేవారు. నాకు తెలుసు, నా చిన్నతనంలో జరిగింది ఇది. దేవుడు కూడా అంటే బైబిల్ ఇది గమనించాడండి. అంటే పేదవాడు ఏమీ లేనప్పుడు వాడుకున్న వస్తువు, ఇప్పుడంటే మన దగ్గర గిన్నెలు ఉన్నాయి కాబట్టి గిన్నెలు తాకట్టు పెట్టుకున్నాం. బైబిల్ రాస్తున్న కాలానికండి అసలు మనుషులు ఒంటి మీద వేసుకోవడానికి బట్టలే లేవు, అంత పేదరికంలో ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. పేదరికంలో ఉండేవారు, బట్టలు ఉండేవి కాదు. మీకు అర్థం కావాలంటే మన తాతల కాలానికి కూడా వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కువగా పంచి కట్టుకునేవారు, పైన ఒక తుండు వేసుకునేవారు అంతే. షర్ట్ ఎప్పుడంటే పెళ్ళిళ్ళకి షర్ట్ వేసేవారు, మిగతా టైం అంతా ఒక బనీలో తుండు వేసుకుని తిరిగేవారు. బట్టలు అంటే అప్పుడు చాలా కాస్ట్లీ. అసలు మనకే కాస్ట్లీ అంటే ఇదిగో క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోయేసరికి వాళ్ళ ఇంట్లో ఎవడింట్లో అయినా ఒక చొక్కాయి ఉన్నా, ఎవడింట్లో అయినా ఒక కాస్ట్లీ దుప్పటి ఉన్నా, అమ్మ బాబోయ్ పెద్ద వస్త్రం ఉందండి వాడి ఇంట్లో అనేవారు. వీళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఏం చేసేవారంటే ఆ వస్త్రాన్ని తాకట్టు పెట్టుకునేవారండి, కొదువు పెట్టేవారు. కొదువు పెట్టి డబ్బులు తెచ్చుకుని ఆకలిని తీర్చుకునేవారు. దేవుడు అది గమనించి ఈ డబ్బులున్న వాళ్ళందరూ పేదోడుకున్న చిన్న చిన్న వస్తువులు, చిన్న చిన్న బట్టలు కూడా తాకట్టు పెట్టేసుకుంటే వాడు ఎలా బ్రతుకుతాడని ఆలోచించాడండి. ఆలోచించి ఓ మాట చెప్పాడు బైబిల్లో. లేవికాండం 22వ అధ్యాయానికి రండి. 22వ అధ్యాయానికి రండి. 22వ అధ్యాయానికి రండి. 23వ వచనం చదువుదాం. 22వ అధ్యాయం 22వ వచనం. 22 చదువుదాం. కరెక్ట్గా చదువుతున్నారా? క్షమించండి, అధ్యాయం తప్పు చెప్పాను. మీరు వడ్డీ తీసుకోకూడదు అని ఉంటుంది, వెతకండి అది ఒకసారి. క్షమించండి, 25వ అధ్యాయం అండి. లేవికాండం 25వ అధ్యాయం 25 చూద్దాం. 25 జాగ్రత్తగా చదవండి ఇవే. నీ సహోదరుడు బేదవాడై తన స్వాస్యములో కొంచెం అమ్మిన తర్వాత అతడు సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని క్షమించండి, ఇది కూడా తప్పే. 36 మీ దేవునికి భయపడి వాని వద్ద వడ్డీనైనా తీసుకొనకూడదు, నీ సహోదరుడు నీ వలన బ్రతకవలను, నీ రోకలను వానికి వడ్డీకి ఇవ్వకూడదు, నీ ఆహారమును వానికి లాభమునకి ఇవ్వకూడదు. ఏమండి ఈ మాటలు చూడండి, వడ్డీకి ఇవ్వకండి. నిజంగానండి బైబిల్లో ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు దేవుడు చెప్పిన విధానం అంటే మనుషులకు విలువలు నేర్పడానికి, మనుషులకు ప్రేమ నేర్పడానికి, మనుషుల యొక్క మధ్యలో ఏమండి జరుగుతున్న భయంకరమైన అక్రమాలు, వడ్డీ రూపంలో మనుషులను పీడించి, వడ్డీ రూపంలో మనుషుల దగ్గర దోచుకుని, ఏమండి ఈరోజు మనుషులు ఎంత క్రూరంగా తయారవుతున్నారో మీకు తెలియదు కాదు. మీరు న్యూస్ చదవండి,
ఈ అధిక వడ్డీల బారిన పడి కట్టలేకండి చచ్చిపోతున్న వాళ్ళు ఎంతోమంది మనకు కనపడతారండి. అది గమనించి దేవుడు ఈ వడ్డీ పిచ్చిలో పడి మనుషుల ప్రాణాలు ఎక్కడ తీసేస్తారోనని నువ్వు వడ్డీ వ్యాపారం చేయకూడదు, అధిక వడ్డీలు మోపి వాళ్ళ ప్రాణాలు తీయకూడదని రాశాడు. ఇవన్నీ మీరు ఆలోచిస్తారండి. ద్వితీయోపదేశకాండం కూడా చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 19వ వచనం అండి. నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు నీవు వడ్డీకి ఇవ్వకూడదు అన్నట్టు. ఏమండి ఈ మాటలను చూడండి ఎలా ఉన్నాయో. వడ్డీ 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 అంటే వాడు అసలే లేక నీ దగ్గర అప్పు చేశాడు కదా, భేదవాడు కదా, అలాంటి వాడి దగ్గర వడ్డీ తీసుకుంటే వాడి జీవితం ఏమైపోతాయి, వాడి ఆలోచనలు ఏమైపోతాయి, వాడి కుటుంబం ఏమైపోతాయి. చూడండి ఎలాంటి మాటలు, ఎలాంటి జాగ్రత్తలు చెప్పుకుంటూ వెళుతున్నట్టు సమాజానికి పిల్లరా. కనుక ఈరోజు సమాజం అంతా నాశనానికి వెళ్ళడానికి ఈ దోపిడీ ఒక కారణం. వడ్డీల దోపిడీ, భేదవాళ్ళ మీద వడ్డీలు వేసి వాళ్ళ ప్రాణాలు తీసుకునేటట్టుగా, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయేటట్టుగా సమాజం చేస్తున్న వేళ మీరు వడ్డీ తీసుకోకండి. నీకు సహాయం చేయగలిగే స్థాయి ఉంటే చెయ్యు, అంతే తప్ప ఇచ్చిన దాని మీద భయంకరంగా నువ్వు వడ్డీలు తీసుకొని వాళ్ళ జీవితాలను పాడు చేయొద్దు. సామెతల గ్రంథం ఏమంటే ఇంకో మాట చూపిస్తాను. కుటుంబాలు కూలిపోతున్నాయి కారణం మరొక విలువ చూపిస్తున్నాను, పాపాలండి. పాపాలు ఈరోజు కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కారణం. గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు కుటుంబ వ్యవస్థలన్నీ కూలిపోవడానికి కారణం అండి అక్రమ సంబంధాలు. దీని గురించి బైబిల్ మాట్లాడుతూ ఎంత గట్టిగా ఇచ్చిందంటే స్టేట్మెంట్ దేవుడు భార్య భర్తల విషయంలో, కుటుంబం విషయంలో, ఏమండి కుటుంబాన్ని కట్టుకోవడం విషయంలో ఎంతటి విలువలు నేర్పిందో ఓ మాట చూపిస్తాను. సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. 23, 24, 26, 29 ఈ మాటలన్నీ జాగ్రత్తగా రాసుకోండి. 6వ అధ్యాయం 23, 24, 26, 29 జాగ్రత్త చూడండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు, చెడు స్త్రీ వద్దకు పోకుండాను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు నువ్వు లోబడకుండాను అవి నిన్ను కాపాడుతాయి. దాని చక్కదనమందు నీ హృదయములో ఆశపడకము, అది నీ కనురెప్పలను చిలికించి నిన్ను లోపరచుకొననీయకము. ఇది అండర్లైన్ చేసుకోండి. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రము మిగిలియుండును అన్నాడు. తర్వాత 27 చదువుకుంటా వెళ్తేనండి, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల హలో మీరు జాగ్రత్తగా వినండి. అవి ఎంత లోతుగా చెప్తున్నాడు అక్రమ సంబంధాల విషయంలోనంటే, ఇదిగో మీ కుటుంబాలు కూలిపోతాయి. కనుక ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళకి ఎంత స్ట్రిక్ట్గా చెప్తున్నాడు అంటే జరగబోయే ప్రమాదం విలువలను. ఆయన పరాయి స్త్రీ నువ్వు ముట్టుకోకూడదు కదా, నీ భార్యతో నువ్వు ఉండాలి కదా, నీ భర్తతో నువ్వు ఉండాలి కదా. ఒకవేళ దీన్ని మీరి, నేను చెప్పిన విలువలు మీరి నువ్వు అక్రమంగా అన్యాయంగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటాను అంటే ఎంత దిగజారిపోతాడో మనిషి చెప్తున్నాడు. 27వ వచనంలో సామెతల గ్రంథం 6వ అధ్యాయము 27, ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకుని ఎడల వాడి వస్త్రములు కాలకుండునా అన్నాడు. ఒడిలో అగ్ని పోసుకోవడం ఎంత ప్రమాదమో అక్రమ సంబంధం అంతే ప్రమాదం అన్నాడు. ఒడిలో అగ్ని పోసుకుంటే ఒళ్ళు ఎలా కాలిపోద్దో అక్రమ సంబంధం వల్ల కూడా నీ కుటుంబం కాలిపోతుంది, నీ వ్యక్తిగత జీవితం కాలిపోతుంది, నీ ఆరోగ్య జీవితం కాలిపోతుంది, నాశనం అయిపోతావు అన్నాడు. అంతే. అగ్ని కాలిస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో అక్రమ సంబంధం వల్ల అంత ప్రమాదం ఉంది అన్నట్టు. ఇంకా చూడండి, ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వారి పాదములు కమలకుండునా,
తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ఏంటండి బైబిలు? ఏంటండి బైబిలు? కుటుంబాలను ఎలా చక్కబడుతుందో చూడండి. అక్రమ సంబంధాలు పెట్టుకుని కుటుంబాలను పాడు చేసుకుని అవతల వాళ్ళ కుటుంబాలను పాడు చేస్తున్న వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాడు దేవుడు. ఆ ప్రకారమే నువ్వు శిక్షను అందుతావు, జాగ్రత్త అన్నాడు. వ్యభిచారులను అడ్డుకుంటుంది, దోపిడీదారులను అడ్డుకుంటుంది, అన్యాయంగా అక్రమంగా బలవంతం చేసి బలాత్కారులను అడ్డుకుంటుంది. ఇంత అడ్డుకొని ఇది చెడు ఇది కీడు అని సమాజాన్ని బాగు చేస్తూ సమాజానికి నైతిక విలువలు నేర్పుతుంది బైబిల్. ఏడో మాట్లాడుతానండి మీకు. మనిషి స్వభావం ఎలాంటిదంటే మంచిని ప్రచారం చేయడానికి కానీ మంచిని చెప్పడానికి కానీ పెద్దగా ఇష్టపడ్డండి. కానీ ఎవడైనా ఒక పాపంలో దొరికేసాడు అనుకోండి, ఆ రోజు ఇంకా పండగే పండగ. ఎవరికి? చూసేవాళ్ళకి. అటు టీవీ వాళ్ళకి పండగే, ఆ టీవీలో వార్త చూసిన వీళ్ళకి పండగే. ఆడు పొరపాటున మనవరుడు అనుకోండి, అది చెప్పాలా? టీవీలో రెడ్ హ్యాండెడ్గా వ్యభిచారం చేస్తే దొరికిపోయాడు మీ ఇంటి పక్కోడే, మీరేం చేస్తారు చెప్పాలా? ఎంత కాలానికి అందరినీ కలిసి చెప్పే న్యూస్ దొరికింది నాకు. అక్క, ఆ టీవీలో కనపడినోడు ఎవడనుకుంటున్నావు? టీవీ చూడలేదు కదా నువ్వు, నేను చెప్తాను ఇప్పుడు అంటే ఆవిడకి తెలియని వాళ్ళకి కూడా ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళి చెప్పాలి. ఆడు మా ఇంటి ఎదురుగానే ఉంటాడు, ఆడు చూసినప్పుడే అనుకున్నాను నాకు అలాంటోడని. వ్యభిచారట, టీవీలో దొరికిపోయాడట, అలాంటోడు మరి మా ఇంటి ముందు ఉన్నాడు. ఇంకంతేనండి. ఆ రోజు ప్రజలకి పండగ. ఒకడు తప్పుడోడు, ఒకడు పాపం చేశాడని చెప్పుకోవడం ప్రజలకి ఎలా ఉంటుందండి? పండగ, ఆనందం. ఏటో మరి ఆ ఆనందం ఏంటో తెలియదండి కొంతమందికి. దురద చెవులు, ఆ చెవంతా దురదే. ఎవడు తప్పులో దొరుకుతాడా, ఎవడు పాపంలో దొరుకుతాడా, ఎవడొక బలహీనతలో దొరుకుతాడా, ఎవడొక చిన్న అపరాధంలో దొరుకుతాడా, అంతే వాడిని మోసేయాలి. ఇక ఊరంతా మోసేయాలి వాడిని, ఊరంతా చెప్పేయాలి, ఊరంతా ప్రచారం చేసేయాలి. దేవుడు బైబిల్లో ఏమన్నాడు చూపిస్తాను, జాగ్రత్తగా వినాలి. ఎదుటివారి పాపాలను ఎత్తి ఎదుటివారి పాపాలను ఊరేగిస్తున్నావంటే నీకు అసలు విలువలు లేవన్నాడు దేవుడు. ఎందుకయ్యా ప్రజల మధ్య వాడిని అవమానిస్తున్నావు? ఎందుకయ్యా ప్రజల మధ్య వాడి పరువుని తీసేస్తున్నావు? ఎందుకయ్యా ప్రజల మధ్య వాడి పాపాన్ని ఎత్తి చూపి వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు? వద్దు, అలాంటి పనులు చేస్తానట్టు. పేతురు గారు రాసిన పత్రిక తీయండి, కొత్త నిబంధనకు వచ్చేయండి. కొత్త నిబంధనలు చూపిస్తాను. ఇప్పటి వరకు పాత నిబంధన చూశారు కదా, ముగించేస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయానికి వెళ్దామే, 2వ అధ్యాయానికి వెళ్దాం. 4వ అధ్యాయం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగిన వారై. చదవండి ఇంకా. ఒకనికి ఒకడు మీరు ఏం చేయాలట? ఆతిథ్యం చేయండి. 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. ప్రేమ అనేక పాపములు ఏం చేస్తుందట? కప్పుతుంది అన్నాడా, విప్పుతుంది అన్నాడా? అంటే ఇప్పుడు మనం ప్రేమ కలిగిన వారము అని చెప్పుకోవాలి అంటే మనం ఎదుటివారి పాపాలను కప్పాలా, విప్పాలా? చెప్పండి. ప్రేమ అనేక పాపాలను ఏం చేస్తుందట? కప్పేస్తుంది. ఎవడు మనం చెడ్డవాళ్ళు అండి, మన గురించి దేవుడు ప్రచారం చేశాడా, మన పాపాలన్నీ క్షమించాడా? చెప్పండి. దేవుడు క్షమించాడు, దేవుడు క్షమిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? వాడు చెడ్డోడండి, ఆమె చెడ్డదండి, అతను అలాగండి, ఇతను ఎలాగండి. ఏమంటే కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, వాళ్ళకి ఇప్పుడునండి చర్చికి వచ్చేటప్పుడు వాక్యం వినడానికి రారండి. అతను ఏం చేస్తున్నాడు, ఇతను ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వీళ్ళింట్లో ఏం జరిగింది, ఇవి వినడానికే చర్చికి వస్తారండి. ఆదివారం ఆరాధనలో వాక్యం ఏం చెప్పారు, ప్రసంగం ఏం చెప్పారు, దేవుడి కోసం ఎలా ఇది ఉండదు. అక్క ఏం చేస్తున్నారు, అతను ఏమన్నాడు, ఇతను ఏం చేశాడు, పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు చూడండి, గుంపులుగా. కొంచెం డేంజర్ బ్యాచ్ ఇది. వీళ్ళు ఏంటంటే ఎదుటోడు ఏ బలహీనతలో ఉన్నాడు, ఎదుటోడు ఏ పాపం చేశాడు, ఎవరు ఏ నేరం చేశారు, అవి తెలుసుకోవటం. ఇక్కడి నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఇందా చదువుకున్నారు కదా మీరు. ఒకడు కొండువాడై ఇంటింటికి ఏం చేయకూడదు, తిరగకూడదు, ఒకరి మీద ఒకరు కొండాలు చెప్పకూడదు. అంటే వీళ్ళకి ఇదే పనండి.
ఇలాంటి క్యారెక్టర్ వద్దనండి. ప్రేమ అనేక పాపాలని కప్పాలి తప్ప ఎవ్వరి పాపాలు మీరు ఓపెన్ చేయ. ఎంతటి మంచి జ్ఞానం అండి, విలువలండి ఇవి. ఎదుటోటి పాపాలు ఎలాగయ్యా చెప్తావు, నువ్వు అదే తప్పులో పడతావు, నువ్వు అదే పాపంలో ఎప్పటికప్పుడు దొరుకుతావు. నీ గురించి కూడా అలా ప్రచారం చేస్తే ఆ బాధ ఏంటో, ఆ పెయిన్ ఏంటో నీకు తెలుస్తుంది. ఏదో చిన్న పొరపాటు చేశాడు, చిన్న తప్పిదంలో పడిపోయాడు, లేదా అపవాది శోధనలో పడేసింది, నువ్వేం చేయాలి? వాక్యం తెలిసిన వాడు అయితే పడిపోయిన సహోదరుడిని, పడిపోయిన సహోదరుడికి పక్కనకి వెళ్ళి ధైర్యం ఇచ్చి, ఊతమిచ్చి, ఎందుకు తమ్ముడు ఇలా చేసావు, ఎందుకు చెల్లి ఇలా చేసావు, మనం ప్రభువులో ఉన్నాం కదా, పరిశుద్ధులం కదా, ఇంకెవరితో ఎప్పుడు చేయకిదని ఆడికి మంచి మాటలు చెప్పి, వాక్యం చెప్పి, అందులో నుంచి పట్టికి రావాల్సింది పోయి అతని గురించి ఏం చేస్తారు? ప్రచారం. ఇంకో విషయం తెలుసండి, ఒక వ్యక్తి పాపాలు అందరికీ తెలిసిపోయాయి అని ఆ వ్యక్తికి తెలిసిందనుకోండి, అతను మళ్ళీ సంఘానికి వస్తాడా? మీరు చెప్పండి. మీ మధ్యలో కూర్చుంటాడా మళ్ళీ వచ్చి? ఇది తలెత్తుకోలేడు కదా. వీళ్ళందరికీ నా గురించి తెలిసిపోయిందట, నేను ఎలా మొహం ఎత్తుకోను అంటాడు. ఈ ప్రచారం చేసింది ఎవరంటే ఎవడో ముందు అక్కడికి తెలుస్తుంది ఈ న్యూస్, అంతే. ఈ చెప్పేవాళ్ళు కూడా ఎలా చెప్తారు తెలుసండి? వాళ్ళు ఉపయోగించే ట్రిక్ ఎలా ఉంటుంది చెప్తాను మీకు, జాగ్రత్తగా వినాలా. మీ దగ్గరకు వచ్చి, అన్నయ్య నువ్వు నాకు బాగా దగ్గర కనుక నీతో చెప్తున్నాను ఈ విషయం, నువ్వు ఎవరితోనూ చెప్పకూడదు, చెప్పనంటేనే చెప్తాను అంటాడు. మనం ఎలాంటి వాళ్ళు, ఏదో ఒక విషయం అనేసరికి మనకు చెవులు ఎలాగుంటాయి? అప్పటి వరకు పిల్లి చెవిలా ఉన్నది ఏనుగు చెవిలాగా అవుతుంది. అది ఇంత చెవి అయిపోతే నేను ఎవరితో చెప్పను, అర్జెంట్గా చెప్పేది ఏంటో నాకు అర్జెంట్. ఆడు కనుక చెప్పలేదంటే రాత్రి నిద్రటదండి. అంత ఎక్సైట్మెంట్తో ఉంటారు ఎదుటోళ్ళ విషయాలు తెలుసుకోవడానికి. చెప్పు 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 అంటే, నువ్వెవరితోనే చెప్పవు కదా, నేను ఎవరితో చెప్పను. ఇది మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది అంటే, మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది అంటాడు. నీకు తెలుసా, మన దగ్గర ఉన్న తమ్ముడు మహేష్ పలానా చోట ఇంకో సంబంధం ఉందట అంటాడు. ఆడికి తెలియదు ఉందో లేదో. ఎవరో అంటే నేను విన్నాను, మన మధ్యలోకి వచ్చి వాక్యం చెప్తుంటే మంచోడు అనుకున్నాం మనం, ఇలాంటోడట అనగానే ఆడికి ఎంత ఆనందం కింద ఉంటుందంటే లోపల, అమ్మాయి ఎంత కాలానికి మా మధ్యలో ఉన్న ఒకడి గురించి మంచి వార్త తెలిసి నేను ఎవరితోనూ చెప్పను అంటాడు. వీడు ఇంకొకటి దగ్గరికి వెళ్తాడండి, ఎన్నోడు. ఆడు ఇంకొకటి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నువ్వు నాకు బాగా దగ్గరగానే చెప్తున్నాను, నువ్వు ఎవరితో చెప్పనంటే ఒక విషయం చెప్తాను అంటాడు. ఆడ అలాగే అంటాడండి, నేను ఎవరితో చెప్పను చెప్పంటే, అప్పుడు ఆడికి చెప్పి ఇది మన ఇద్దరి మధ్యలోనే ఉండాలంటాడు. ఈడు ఇంకొకటి చెప్తాడు సేమ్ డైలాగ్. విషయం ఏంటంటే ఆ సంఘం అంతా పాకేస్తుంది. చెప్పునోడు ఏమనుకుంటాడంటే మన ఇద్దరికే తెలుసు అనుకుంటాడు. ఆల్రెడీ వెళ్ళిపోయింది అది. ప్రచారాలండి, చెడును ప్రసారం చేయడానికి ఎంత ఇంట్రెస్టో, పాపాలు ప్రసారం చేయడానికి ఎంత ఆసక్తో. మొన్న వారం విన్న ప్రసంగం ఏంటంటే తెలీదండి, చెప్తారా? పోయిన వారం ఏ ప్రసంగం విన్నారని అడిగితే చెప్తారు, గుర్తెట్టుకుంటారా? గుర్తెట్టుకోరు. మనుషుల పాపాలు మాత్రం డేట్తో సహా, ఎక్కడ చేశాడు, ఎప్పుడు చేశాడు, ఈ చెవిలో ఎప్పుడు పడ్డది, ఈ నోటితో బయటకు ఎప్పుడు వెళ్ళింది, మొత్తం ఉంటుంది డేటా. వాక్యం ఉండదు. కానీ బైబిల్ ఏముంటుంది తెలుసా? ప్రేమ అనేక పాపాలను ఏం చేయాలి? కప్పేయాలి. పాపాలు ఎత్తి చూపి ప్రచారం చేయమని చెప్పలేదు. బైబిల్ మనకి ఏం ప్రచారం చేయమని చెప్పిందంటే దేవుని యొక్క సుగుణాలు, వాక్యం, అది మాత్రం మనం ప్రచారం చేయాలి. ఇదండి విలువలు. విలువలు అంటే ఇవ్వండి. మనిషిని విలువలతో చూడటం అంటే ఇదండి. అవమానపరచకూడదండి, అగౌరవపరచకూడదండి, వాళ్ళ 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 పరువును తీయకూడదండి పబ్లిక్గా. తెలియదు చాలామందికి ఇవేమి. పబ్లిక్గా ఎవరి పరువు తీయకూడదు. మనం పబ్లిక్లో ఎవరి గురించి తప్పుడుగా మాట్లాడకూడదు, ఎవరి గురించి తప్పుడు మాటలు మన నోట రాకూడదు. అది క్రైస్తవ్యానికి దేవుడు నేర్పిన విలువలు. మీరు క్రైస్తవులు కదా, కీడు చేయొద్దు అన్నాడు. శత్రువులు సైతం క్షమించండి అన్నాడు. శత్రువులు సైతం ప్రేమించండి అన్నాడు. ఇప్పుడు నిజంగా యేసుక్రీస్తుల వారి మనసు మనకుంటే మీరు జాగ్రత్తగా వినాలి. ఇది యేసుక్రీస్తుల వారికి కూడా ఇలాంటి కేసు ఒకటి ఆయన చెవికి వచ్చింది. వచ్చిందా రాలేదా? బైబిల్లో వచ్చిందా? వచ్చింది. ఎవరావిడా? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. అయ్యగారులు అందరూ పట్టుకొచ్చారు యేసుప్రభు దగ్గరికి. ప్రభువా, నువ్వు అధికారం కలిగిన బోధ చేస్తావు కదా, నువ్వు బాగా వాక్యం చెప్తావు కదా, మరి ఇప్పుడు తీర్పు తీర్చు అన్నారు. ఏటయ్యా కేసు అంటే, ఇదిగో ఈవిడ వ్యభిచారం చేస్తుండగా మాకు దొరికిపోయింది. రెడ్ హ్యాండెడ్గా లైవ్లోకి వెళ్ళిపోయాం మేము. ఎంత మరి ఇలాంటి కార్యక్రమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ కదా. లైవ్లోకి వెళ్ళిపోయారట. ఆమె వ్యభిచారం చేస్తుండగా అంటారు వాళ్ళు. ఆ వ్యభిచారం చేస్తుండగా దొరికేసింది, పట్టుకొచ్చేసాం. ఇప్పుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈవిడ ఏం చేయాలా? రాళ్ళతో కొట్టి చంపేయాలి కదా, నీ తీర్పు ఏంటో చెప్పన్నారు. అప్పుడు యేసుప్రభు
నిజమేరా, రాళ్ళతో కూడా చంపేయాల. కానీ రాడు ఎవడెయ్యాలి? ధర్మశాస్త్రం ప్రకారం. మీరు ధర్మశాస్త్రం అన్నారు కనుక నేను ధర్మశాస్త్రం ప్రకారం అడుగుతాను. నేను రాడు ఎవడెయ్యాలి ధర్మశాస్త్రం ప్రకారం? విశ్రాంతి దినం పాటించిన వాడు విశ్రాంతి దినం పాటించని వాడి మీద రాయేయాలి. వ్యభిచారం చెయ్యని వాడు వ్యభిచారం చేసిన వాళ్ళ మీద రాయేయాలి. ఇప్పుడు మీలో ఎవడు ఏ పాపం చేయలేదో వాడు రాయి తీసుకోండి, వేద్దాం రాళ్ళు అన్నాడు. ఒకవేళ రాళ్ళు తీసుకుందాం వాళ్ళు ట్రై చేసినా వాళ్ళ సీడీలన్నీ ఈయన దగ్గర ఉంటాయి. ఎవరి దగ్గర? యేసుప్రభు దగ్గర. మొత్తం స్క్రీన్ వేసి సీడీలు వేస్తాడు. ఎందుకంటే ఈయన మనిషిని చూసాడంటే గతం చెప్పేస్తాడు. యేసుప్రభుకి ఆ శక్తి ఉంది. ఇప్పుడు సమరయ స్త్రీ వచ్చింది కదా బావి దగ్గరికి, మాట్లాడుతూ ఆవిడతో అన్నాడు, నీకు 5 భర్తలు అన్నాడు. వెంటనే కొండ వదిలేసింది ఆవిడ. అది యేసుప్రభు పవరు. ఇప్పుడు ఇక్కడ ఉన్నోడు ఎవడని రాయి తీసాడు అనుకోండి, నీ సీడీ నాకు తెలుసు, ముందు ఇటు రా అంటాడు. వీడి సంగతి చెప్తాను ఏంటండి అంటాడు. మనకెందుకు బాబు ఈయనతో గొడవని అందరూ అక్కడ రాళ్ళు పడేసి, నమస్కారం బాబు నువ్వేం తీర్పు తీర్చుకుంటావో పో అని వెళ్ళిపోయారు వాళ్ళు. నిజంగానండి, వ్యభిచారణ ఆయన పిలిచిన పిలుపు. ఎవరన్నాడు? అమ్మా. వ్యభిచారణ అమ్మానలా. స్త్రీ జాతికి, స్త్రీమూర్తికి ఆయన ఇచ్చిన గౌరవం, ఆయన ఇచ్చిన విలువ, సమాజానికి నేర్పిన విలువలు. నువ్వు స్త్రీలో అమ్మను చూడన్నాడు. ఎంత బాగుందండి. చివరికి వ్యభిచారులు కూడా ఎవరిని చూడమన్నాడు? అమ్మా. అమ్మ, అమ్మాయి అన్న మాటలో మొదటి 2 పదాలు ఏంటి చెప్పండి? అమ్మ. అంటే ప్రతి స్త్రీలోనే ఎవరున్నారు? అమ్మ. అమ్ముంది. అమ్మను చూడు, స్త్రీలో అమ్మను చూడు, స్త్రీలో అమ్మను చూడు. అమ్మను, ప్రతి స్త్రీలోనూ అమ్మను చూస్తే సమాజం ఎంత మంచి సమాజం అండి, ఎంత బాగుంటుందండి. స్త్రీలో, ప్రతి స్త్రీలోనూ అమ్మను చూడగలిగితే ఎంత మంచి సమాజం అండి. ఆయన పిలిచిన పిలుపు సమాజం పిలవటం స్టార్ట్ చేస్తే అమ్మ అనండి అందరినీ, ఎంత బాగుంటుందండి. అమ్మ అనండి, ఎంత బాగుంటుందండి. అందరిని అమ్మ అంటే సమాజం ఎంత బాగుంటుందండి. కనుక ఇలాంటి విలువలు సమాజానికి నేర్పి, నైతిక విలువలు, కనీసం మనిషికి ఉండవలసిన, సామాన్యంగా మనిషికి ఉండవలసిన కనీస విలువలు ఇవని మనిషిని విలువలు కలిగిన మనిషిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసింది బైబిల్. ఇంకా చాలా చెప్పేవాడిని అండి. యెహోషువ గ్రంథం మీరు చదివినా, లేదా కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుప్రభు జీవితంలో జరిగిన ఒక సంఘటన చదివిన, నిజంగానండి స్నేహం, లేదా మనల్ని ఎవడైనా నమ్మాడు అంటే, మన పక్కన ఉన్నాడు అంటే, వాడి కోసం మన ప్రాణాలు ఇచ్చైనా సరే వాడిని కాపాడుకోవాలన్న విలువలు నేర్పింది బైబిల్. నిన్ను ఎవడైనా నీ పక్కన ఉంటే వాడు మోసగించొద్దు. వాడి కోసం నువ్వు ఎంతటి త్యాగానికైనా వడగట్టు. మనల్ని నమ్మిన వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకోవాలి, రక్షించుకోవాలన్న నీతిని నేర్పింది. అప్పుడు మీరు బైబిల్లో చూస్తున్నాను ఒక సందర్భం, నేను ఆశ్చర్యపోయానండి. ఈ సందర్భానికి యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డువాడు అని ఒక ఆయన ఉంటాడు. మీకు తెలుసు, చదువుకుంటా మీరు తర్వాత చదువుకోండి, మీకు అర్థమైపోతుంది. ఆ పుట్టుగుడ్డువాడిని యేసుప్రభు బాగు చేశాడండి. బాగు చేసిన తర్వాత ఆ యేసుప్రభు బాగు చేశాడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఏమని వెళ్ళిపోయాడు అంటే, బురద తీస్తాడండి, ఉమ్ము కలుపుతాడు, 2 కళ్ళిటికి రాస్తాడు. నాయన నువ్వు సిలోయమని లోయ ఉంటుంది కదా, ఆ లోయలోకి వెళ్ళి నువ్వు కళ్ళు కడుక్కొని కళ్ళు వచ్చేస్తాయి అంటాడు. ఆ మాట చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యేసుప్రభు. ఈ పుట్టుగుడ్డువాడు ఏమన్నా అక్కడికి వెళ్ళి, ఆ లోయ దగ్గరికి వెళ్ళి, ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళు కడుక్కున్నాడు. కళ్ళు కొడుకున్న వెంటనే వాడికి కళ్ళు ఓపెన్ అయినాయి. పుట్టినప్పటి నుంచి గుడ్డోడండి. అంతే, వాడికి పట్రాని ఆనందం వచ్చింది. ఎక్కడైతే గుడి దగ్గర అడుక్కుంటున్నాడో, భిక్షాటం చేస్తున్నాడో గుడ్డివాడిగా, అక్కడికి వచ్చి నా కళ్ళు వచ్చాయి మొత్తం ఊరేగేస్తున్నాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారండి. వీడు పుట్టుగుడ్డివాడు కదా, రోజు అడుక్కునేవాడు కదా, వీడికి ఎలా కళ్ళు వచ్చినాయి అంటే, యేసుప్రభు అనే ఆయన వీడి కళ్ళు ఇచ్చాడట. యేసుక్రీస్తుల వారు పుట్టుగుడ్డివాడిని కళ్ళు ఇచ్చాడట. ఈ విషయం అండి అదంతా పాకిపోయింది. వెంటనే వీళ్ళు వచ్చేసారు. గ్యాంగ్ ఉంటుంది యేసుప్రభు వెనకాల ఎప్పుడు. ఎవరు? పరిచయులు, శాస్త్రులు. వీళ్ళు వచ్చి యేసుప్రభు అనకు ఆగు, ఏం జరిగింది చెప్పు అన్నారు. వాళ్ళు ఏం జరిగింది చెప్పంటే మొత్తం విషయం అంతా చెప్పండి. నేను పుట్టినప్పటి నుండి గుడ్డివాడును, ఈ మెట్ల దగ్గర అడుక్కుంటా ఉన్నాను, యేసుప్రభు చూసి నన్ను బాగు చేశాడు, నాకు కళ్ళు ఇచ్చాడు అంటే వాళ్ళు అంటారు మేము నమ్మం. ప్రపంచం అంతా చూసినా సరే వాళ్ళు ఏం చేయరట, నమ్మరు. ఆ రోజు వాళ్ళు గుడ్డోళ్ళండి. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నారు మొత్తం వీళ్ళు గుడ్డోళ్ళే. ఆ రోజు యేసుక్రీస్తుల వారి మహిమ వాళ్ళకి అర్థం కాలేదు, శాస్త్రుల పరిచయులకి. ఈరోజు ఇన్ని కోట్ల మంది యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చారంటే, బైబిల్ నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నారంటే, ఆ బైబిల్ గొప్పది, ఆ బైబిల్ ఖ్యాత కలిగింది, ఆ బైబిల్ విలువలు కలిగింది అని ఇదిగో ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో మురుగుతున్న ఈ మతోన్మాదులకి అర్థం కాలేదు.
ఆ రోజంటే పరిచయలు శాస్త్రులు ఏమంటున్నారో తెలుసా, మేము నమ్మం, వీళ్ళ నాన్నే వీళ్ళ అమ్మని తీసుకురండి, పుట్టుగుడ్డోడికి ఎలాగంటే కళ్ళు వస్తాయి, మేము నమ్మం అన్నారు వాళ్ళు. వెంటనే అమ్మనాళ్ళని పిలిపించండి అంటే వాళ్ళు వచ్చారండి. అమ్మనాళ్ళు, వీడు మీ కొడుకేనా? మా కొడుకేనండి. పుట్టినప్పటి నుంచి నిజంగానే వీడు గుడ్డోడు అంటే, అవునండి మేమే సాక్షులు, ఆడు పుట్టినప్పటి నుంచి గుడ్డోడేనండి, మేమే పెంచాము, ఆడు పాపం పని చేసుకోలేక వచ్చి మెట్ల దగ్గర అడుక్కుంటున్నాడు, ఎవరో యేసుప్రభు బాగు చేశారట ఆయన్ని. వాళ్ళు చెప్పారండి. చెప్పిన తర్వాత నమ్మక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. మరలా ఏం చేయాలో అర్థం కాకుండా పంపించేసండి. మరలా పిలిపించారు రెండోసారి. మరలా పిలిపించి నిజంగా నీ కళ్ళు ఇచ్చింది యేసుప్రభు అన్నట్టు ఆడికి కోపం వచ్చింది. ఎవరికి? ఆ గుడ్డోడు కోపం వచ్చిందండి. ఒరే మీకు ఏమైనా బుర్రలు పోనీ అన్నాడు. పదే యేసుప్రభు అని అడుగుతారేంటి? మీరేమన్నా ఆయన శిష్యులుగా జాయిన్ అయిపోతారా, ఆయన శిష్యులుగా జాయిన్ అవుతారా అన్నాడు గుడ్డోడు. దెబ్బకి వాడికి పొగామంటలు వచ్చినాయండి. కోపం వచ్చేసి, నువ్వు యేసుప్రభుకి శిష్యుడికి, మేము మోసేకి శిష్యులం, యేసుప్రభుకి శిష్యులు కాదు, నువ్వు జాయిన్ అయ్యి ఆయన శిష్యుడు. కానీ వాడి మీద కోప్పడండి. యేసుక్రీస్తుల వారిని మహిమపరిచినందుకు, యేసుక్రీస్తుల వారిని కీర్తించినందుకు వాడిని వాడి కుటుంబాన్ని ఆ రోజు వెలివేస్తారండి. బహిష్కరణ. యేసుక్రీస్తుల వారి నామాన్ని గణపరుస్తున్నందుకు, యేసుక్రీస్తుల వారి గురించి గొప్పగా చెప్తున్నందుకు నిన్ను నీ కుటుంబాన్ని బహిష్కరిస్తున్నావు అని ఆ పుట్టుగుడ్డు వాడి కుటుంబాన్ని వెలేస్తారండి ఊరు నుంచి. ఏమంటే నిజంగా ప్రభు గొప్పతనం ఇక్కడ నాకు భలే అర్థమైందండి. వాడిని వెలివేయబడిన సంగతి అండి యేసుప్రభుకి తెలిసింది. ఈ గుడ్డువాడిని వెలివేస్తారట, ఈ గుడ్డువాడిని ఊరు నుంచి గెంటేశారట కుటుంబాన్ని తెలుసండి. నిజంగానండి యేసుప్రభు వాడిని వెతుక్కుంటూ కనుక్కొని మళ్ళీ అక్కడికి వచ్చాడు. వచ్చి బాబు ఒరే నిన్నేనా వెలివేసిందంటే ఎవరు నువ్వు అని అడుగుతున్నాడు. ఎందుకంటే యేసుప్రభు చూడలేదు కదండి పాపం అంతకుముందు. నేనే నీ కళ్ళు ఇచ్చింది దేవుని కుమారుడిని అనగానే నిజంగా పుట్టుగుడ్డు వాడు ఆనందపడిపోయి ప్రభా స్తోత్రాలు అని పాదాలు పట్టుకున్నాడు, మొక్కాడు, యేసుక్రీస్తుని వారిని మొక్కిన తర్వాత నీ పాపాలన్నీ క్షమించబడినవి, నేను నీకు తోడుగా ఉంటాను, ఈ సమాజం అంతా నిన్ను వెలివేసిన నేను నీకు తోడుగా ఉంటానని వాడి కుటుంబాన్ని అక్కునే చేర్చుకున్నాడండి యేసుప్రభు. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, అంటరాని వాళ్ళను, వెలివేసిన వాళ్ళను, సమాజం దూర పెడుతున్న వాళ్ళని అందరిని తన వెనకాల తిప్పుకొని మనిషిని ఏమండి వెలివేయటం కాదు, దూరం పెట్టడం కాదు, ఆదరించాలి, ప్రేమించాలి. ఈ విషయాలన్నీ సమాజానికి నేర్పాడు. ఆ రోజంటే మీకు తెలియదు కాదు, సుంకర్లు అన్ని బైబిల్లో మీకు కనబడతారండి. అసలు వాళ్ళు దగ్గర కూడా రానివ్వరండి ఈ పరిచయలు శాస్త్రులు. సుంకర్లు, పాపులు వాళ్ళు అసలు ముట్టుకోరు, వాళ్ళతో సాంగత్యం చేయరు, వాళ్ళ ఇంటికి వెళ్ళరు, వాళ్ళని వీళ్ళ దగ్గరికి రానివ్వరు, వీళ్ళ గ్రామాల్లోనికి రానివ్వరు, వీళ్ళ బావుల దగ్గరికి రానివ్వరు. అసలు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఊరి నుంచి చివరన పెట్టండి ఆ రోజు సుంకర్ని, పాపుల్ని వేరు చేసేస్తే పోరాట యోధుడు యేసుక్రీస్తుల వారు పోరాడాడు. ఎలాగరా సమాజంలో ఉన్న ఒకే మనిషిని మీరు పాపులు సుంకర్లని వేరు చేసి ఊరు చివర అలా పడేస్తారు, వాళ్ళని మీకు దూరంగా అలా పడేస్తారు వాళ్ళని. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు భోజనం చేయడానికి యూదుల్లో పుట్టి. అది యేసుక్రీస్తు అంటే, అది సమాజానికి ఆయన నేర్పిన విలువలు. యూదులలో పుట్టి, గొప్ప వాళ్ళలో పుట్టి, ఆ సుంకరుల దగ్గరికి వెళ్ళి, ఆ పాపుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుని భోజనాలు చేశాడు. యేసుప్రభుని ఎన్ని మాట్లాడినారో తెలుసా అండి వీళ్ళు. ఈ పాపులకి స్నేహితుడు, సుంకరులతో కలిసిపోయాడని ఎన్నో మాటలు యేసుక్రీస్తుల వారిని అన్నారు. ఆయన లెక్క చేయలేదు, వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళతోనే గడిపాడు, వాళ్ళ పాపాలన్నీ మానిపించాడు. ఇంకో విషయం చెప్పంటారా మీకు, వాళ్ళల్లో ఒకడినే శిష్యుడిగా జాయిన్ చేసుకున్నాడు. మత్తయ్యే సుంకరైన పాపులుగా ఊరు చివర పడేస్తే అతను తీసుకొచ్చి యేసుక్రీస్తుల వారు వెనకాల పెట్టుకుని శిష్యుడిగా చేసి, ఇదిగో ఇతను మీకు వాక్యం చెప్తాడు వినండి అన్నాడు. అంతే. శాస్త్రులు పరిచయాల మీదకి వదిలాడు ఒక సుంకర్ని శిష్యుడిగా తయారు చేసుకుని. అవండి విలువలంటే. మనిషిని మనిషిగా చూడాలండి. కులాల పేరట, మతాల పేరట, వర్గాల పేరట సమాజాన్ని చీల్చి నాశనం చేస్తుంటే బైబిల్ విలువలు నేర్పుతుంది. అంటరాని వాడని, దూరస్తుడని ఊరు చివరన పడేస్తే కాదు, అందరూ ఒకటే, అందరూ దేవుని పిల్లలు, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఏమండి ఈరోజు సమాజానికి బైబిల్ ఎందుకు నచ్చదో తెలుసా? ఇదొక కారణం అండి. ఈరోజు బైబిల్ను ద్వేషిస్తున్న వాళ్ళందరికీ కులాలు కావాలి. బైబిల్ ఏమో కులాలు లేవంటది, బైబిల్ ఏమో మతాలు లేవంటది, మనుషులందరూ ఒకటే అంటది. అది నచ్చదండి వీళ్ళకి. మా కులం గొప్ప, మీరందరూ ఊరికి చివరి ఉండాలా, మీరందరూ ఒకటైపోతే ఎలాగా, మీరందరూ చదువు వేసుకుంటే ఎలాగా, మీరందరూ ఉద్యోగస్తులు అయిపోతే ఎలాగా, మీరు మాతో పాటు సమానం అయిపోతే ఎలాగా, మీరు ఊరికి చివరి ఉండండి. దొంగలండి వీళ్ళంతా. బైబిల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ దొంగలు.
సమాజాన్ని ఒక్కటి చేసి సమాజాన్ని చైతన్యపరిచి అందరూ ఒకటని, అందరూ ఒకటిగా ఉండాలని అందరినీ ఒకటి చేస్తుంటే బైబిలు అందరికీ మంచి చేస్తుంటే కాదు, అది మంచి పుస్తకం కాదు, చదవకండి, వెళ్ళకండి. ఎందుకంటే దాన్ని చదివారనుకో మాటలు సాగవు. మాటలేంటి, మేము పెద్ద మీరు తక్కువ, ఆటలు సాగనేవద్దు బైబిలు. మనుషులందరికీ దేవుడు ఒకటే, మనుషులందరూ ఒకటే అంటది. యేసుప్రభుకి అవి నచ్చవు, అందుకే వీళ్ళకి యేసుప్రభు నచ్చడండి. యేసుప్రభు నచ్చడండి. వ్యభిచారం వద్దంటాడండి, వాళ్ళకి నచ్చదు. అది వ్యభిచారం కావాలి, వాళ్ళకి వ్యభిచారం కావాలి. స్త్రీని అంగడిలో బొమ్మను చేసి ఆటాడించారు ఒకప్పుడు. ఇదే భారతదేశంలో భర్త చచ్చిపోతే భర్తతో పాటు సతీ సహగామిని చంపేశారండి. బైబిల్ ఏమంటుందంటే, ఒక పేద విధవరాలు కదా, విధవరాలను ఆదరించండి. ఒకవేళ ఆవిడ వయసులో ఉండి వివాహం చేసుకోవడానికి భర్త చచ్చిపోతే మరలా వివాహాలు చేయండి అందే. ఏమి నచ్చవండి వీళ్ళకి. నేను చెప్పేవాడిని ఇవన్నీ, టైం అయిపోయింది. సమాజాన్ని సంస్కరించి గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప వాళ్ళు, సంఘ సంస్కర్తలు ఏవైతే కోరుకున్నారో బాల్య వివాహాలు వద్దన్నారు. బైబిల్ దాన్ని నిషేధించింది. ఈడొచ్చిన తర్వాత వివాహాలు చేయండి అన్నది. భర్త చచ్చిపోతే భార్యని చంపేయాలన్నారు. నో, భర్త చచ్చిపోతే మరలా మరొక భర్తతో వివాహం చేయొచ్చు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళు కుటుంబంగా బ్రతకాలని చెప్పింది బైబిల్. ఇవన్నీ మంచిని ప్రోత్సహించింది కనుక, మంచి విలువలు నేర్పింది కనుక సమాజంలో గొప్పగా బైబిల్ కనబడుతుంది కనుక ఆ బైబిల్ చెడ్డదే, బైబిల్ చెడ్డదే, బైబిల్ చెడ్డదని నోరు పారేసుకుంటున్నారు వీళ్ళంతా. పిల్లరా, మీకు మాట చెప్పి ముగించేస్తాను నేను. ఇంత రోషంగా ఇంత ఎలా మాట్లాడతాను దేనికో తెలుసా? బైబిల్ను మన చేతుల్లో పెట్టిన దేవుడు ఈ బైబిల్ తోలనాడుతుంటే, ఈ బైబిల్ చెడ్డదే అంటే కొట్టమని చెప్పలేదు, తిట్టమని చెప్పలేదు, కానీ సమాధానం చెప్పండి. మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం గురించి మీరు పోరాడాలని చెప్పింది బైబిల్. యోధపత్రిక ముగించేస్తాను, చివరి మాట చూడండి. ఇది యోధపత్రిక తీయండి ఒకసారి. చివరి ప్రకటన గ్రంథానికి ముందు ఈ పత్రిక 3వ వచనం చూడండి. అక్కడ యోధపత్రికలో 3వ వచనం చూడండి. ప్రియులరా, మనకందరికీ కలిగే రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. క్రైస్తవులారా, మీకు అప్పగించబడిన బైబిల్ కోసం మీరు ఏం చేయాలట? మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడండి, గలవెత్తండి. బైబిల్ గొప్పతనాన్ని చెప్పండి, బైబిల్ గొప్పతనాన్ని చెప్పించండి. బైబిల్ని ఎవడైనా తోలనాడుతుంటే దాని ఖ్యాతి ఆకాశం అంతుందని ఆకాశమంతా ఎలుగెత్తి వాక్యాన్ని చెప్పాలి. సంస్కారం నేర్పిన బైబిలు, సమాజాన్ని బాగు చేసిన బైబిలు, సమాజంలో పేదవాళ్ళు ఉండకూడదని కోరుకున్న బైబిలు, సమాజంలో భేదవాళ్ళను, దిక్కులేని పిల్లలను ఆదరించమని చెప్పిన బైబిలు, ఎవడైనా లేములో ఉంటే వాడికి నీకు ఉన్న దాంట్లో సహాయం చేయమని చెప్పిన బైబిలు చెడ్డదా? మనుషులందరూ ఒకటని చెప్పిన బైబిల్ చెడ్డదా? అందరూ ఒకే తండ్రి పిల్లలని చెప్పిన బైబిల్ చెడ్డదా? అందరూ కలిసి ఉండండి, ఒకడికొకటి హాని చేసుకోకండి అని చెప్పిన బైబిల్ చెడ్డదా? నువ్వు చెడ్డోడివి. నీ హృదయం కుళ్ళిపోయింది, నీ మెదడు కుళ్ళిపోయింది, నీ ఆలోచనలు కుళ్ళిపోయాయి. సమాజాన్ని ముక్కలు చేయడానికి విద్వేషాలు రేపుతున్నారు. దేవుని పిల్లలారా, మరలా చెప్తున్నాను, నైతిక విలువలు నేర్పింది బైబిల్. కొన్నే చెప్పాను. మరలా దేవుడి చిత్తమైతే మరలా బైబిల్ గొప్పతనాన్ని మరొక మారు మనం ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకుందాం.